Yeah, hi all, good evening. Thanks for joining. How was the yesterday? Many comments we discussed, right? Most of the guys I think practiced very well. Please confirm, guys, how are you? Whether you guys are not practicing, it is very difficult to continue with the next sessions actually. It is very difficult to understand the next comments because most of the comments are interlinked. Okay. Yeah, hi all, hi. Hi Subhareddy. మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. హాయ్ కాజా, ఎస్. నిన్న సెషన్లో మనం అట్లీస్ట్ 10 to 15 కమెంట్స్ డిస్కస్ చేసాం. ఆ ప్రీవియస్ సెషన్లో అసలు ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత ఒక ఈసీ2 మిషన్ ఎలా లాంచ్ చేయాలి, ఈసీ2 మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఎస్ఎస్హెచ్ టూల్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి డిస్కస్ చేసాం. ఓకేనా, చాలామంది నాకు 1 to 1 షేర్ చేస్తున్నారు. మీరు ప్రాక్టీస్ చేసింది చాలా బెస్ట్ అప్రోచ్, మీరు ప్రాక్టీస్ చేస్తున్నది. కానీ నా బెస్ట్ నెక్స్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే క్లాస్ మనం చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తా, ప్రాక్టీస్తో పాటు మీరు రికార్డింగ్స్ మీ ల్యాప్టాప్లో సెల్ఫ్ రికార్డింగ్ కానీ మొబైల్లో రికార్డ్ చేసి మనకు పంపిస్తున్నారు కదా, మీరు ఆ ట్రైనింగ్ ఓరియంటెడ్లో మనం ఎలా చెప్తున్నామో అలా ఎక్స్ప్లెయిన్ చేయడం బెస్ట్ అప్రోచ్. ఓకే, దాంతోపాటు మీరు అడిషనల్గా ఏం చేయాలనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనంటే సింపుల్ వేలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెగ్యులర్గా యూస్ చేసి ఒక 10 కమాండ్స్ చెప్పండి లైనెక్స్లో అని అడిగాడు అనుకోండి, దాన్ని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎలా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ బ్రీఫ్ మీ అబౌట్ వాట్ ఆర్ ద కమాండ్స్ రెగ్యులర్లీ యూ ఆర్ యూజింగ్ ఇన్ లైనెక్స్ ఎన్విరాన్మెంట్, అట్లీస్ట్ 10 కమాండ్స్ అని అంటే మీరు ఫోన్లో వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసుకొని మాట్లాడి నాకు సెండ్ చేయండి. ఓకేనా. మీరు ఇప్పుడు మన సెషన్ చెప్తే ఏమవుతుందండి అంటే సెషన్ ఒక్కొక్క కమాండ్ స్లోగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఓకేనా. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మనం కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఇంటర్వ్యూలో మనం అతనికి ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఇంటర్వ్యూ వరకు మనం ఎప్పుడూ టైం ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం అతని టైంని కిల్ చేస్తామో తక్కువ క్వశ్చన్స్ మనకు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఎక్కువగా ఎక్స్ప్లెనేషను మన దగ్గర నుంచి అతనికి ఇవ్వాలన్నమాట, ఇన్పుట్స్. ఓకేనా. అతని దగ్గర నుంచి కానీ ఎక్కువ ఇన్పుట్ కానీ మనకు కానీ వస్తే మనం దానికి ఆన్సరింగ్ ఎత్తుక్కోవడం చాలా కష్టం ఉంటుంది అనమాట. అన్ని లింకు చెప్పొచ్చు, కానీ మోర్ ఎక్స్ప్లెనేషన్ మన సైడ్ నుంచి కానీ కొంతమంది ఏంటంటే టార్గెట్ చేసి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్లో ఇవే కమాండ్స్ అడగాలి, ఎందుకంటే వాళ్ళు లైనెక్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోవచ్చు, కానీ లైనెక్స్లో ఫ్యూ క్వశ్చన్స్ అడగమన్నప్పుడు వాళ్ళు మన గూగుల్లో సెర్చ్ చేసో లేకపోతే చాట్ జీపీటీ ఎలా అయినా సెర్చ్ చేసుకొని మెయిన్ టార్గెట్ వాళ్ళు లేదు రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ మెయిన్ టార్గెట్గా వచ్చేసి మనం టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఫైన్. ఈ కమాండ్స్ కాకుండా ఇంకా చాలా కొన్ని కమాండ్స్ డిస్కస్ చేశాను, జస్ట్ లిస్ట్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం విఐ కమాండ్ కూడా డిస్కస్ చేసాం ఎస్టర్డే. ఓకేనా, అలానే క్యాట్ కమాండ్ కూడా డిస్కస్ చేసాం. ఇలా చాలా కమాండ్స్ డిస్కస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఈ రోజు మనం టుడే వాట్ ఎవర్ ద కమాండ్స్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్, వాట్ ఎవర్ ద కమాండ్స్, ఎస్ సిడి కమాండ్ ఆల్సో దేర్. ఐ డిడెంట్ నోట్ ఇట్ డౌన్ రైట్ ఎస్టర్డే, డైరెక్ట్ లైవ్ ఐ డిడ్. ఎస్ టచ్ కమాండ్, సిడి కమాండ్, గ్రేట్. ఐ థింక్ యూ గైస్ ఆర్ ప్రాక్టీసింగ్. ఫస్ట్ డే ఉన్నటువంటి మోటివేషన్ లాస్ట్ డే వరకు మీరు అలానే ఉండాలి. మనం లాస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోతేనే నాతో రిలేషన్ మనం ఓకే మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తామనే కాదు, మనం అంటిల్ జాబ్లో జాయిన్ అయినా కానీ జాబ్లో కెరీర్ గైడెన్స్, ఇప్పుడు కెరీర్ గైడెన్స్ ఎలా ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత మీరు డెవాప్స్తోనే కాకుండా యాడ్ ఆన్గా నేర్చుకుంటుండాలి. అప్ టు మార్కెట్ మనం అప్ టు 5 years కానీ 10 years కానీ అప్ టు డేట్ ఉండాలన్నమాట. నెక్స్ట్ కెరియర్లో మనకి ఎంఎల్ ఆప్స్ ఎలా వస్తుంది, లేదంటే ఎస్ఆర్ఐ స్కిల్స్ ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవ్ సబ్ ఆప్స్ ఎలా చూడాలి, వాటి గురించి కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను డెమో సెషన్లోనే. మంది కానీ డెవ్ సిక్ఆప్స్ బ్యాచ్ కానీ స్టార్ట్ అయితే ఎవరైతే ఎం మాడ్యూల్ కూడా చెప్పాను కదా, ఎం కమాండ్ కూడా చెప్పాను, ఎస్ ట్రీ కమాండ్ కూడా డిస్కస్ అలా చాలా కమాండ్స్ నేను డిస్కస్ చేశాను. ఎస్, కరెక్ట్. ఎస్ నిరంజన్. ఓకేనా. మీరు ఎప్పుడైతే మార్కెట్ అప్ టు డేట్ ఉనండి, అంతేగాని ఏ రోజు నెగ్లెక్ట్ చేయొద్దు. రేపు చదువుతాం పోస్ట్ పోన్మెంటే మనకి మహా డేంజర్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే రేపు చూద్దాం లేదంటే 2 days తర్వాత చూద్దాం, అలా పోస్ట్ పోన్మెంట్ చేసుకోవద్దు. కరెక్ట్ ప్లాన్ చేసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఎంప్లాయ్ అనుకోండి, నేను ఏ టైంలో ప్రిపేర్ అవ్వాలి, లేదనంటే నేను కంప్లీట్గా ఫ్రీగా ఉన్నాను, నేను ఇన్ అవర్స్ స్పెండ్ చేయాలి, నాకు ఒక ప్లాన్ ఇవ్వండి అనేసి నాకు 1 to 1 కానీ కనెక్ట్ అయ్యారని అంటే, ఎందుకంటే 95% మనకు రిజిస్టర్ అయిన స్టూడెంట్సే జాయిన్ అయి ఉన్నారు. మన గ్రూప్లో ఆల్రెడీ మీరు చూసి 20 క్రాస్ అయిపోయింది కూడా. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి రాలేక రికార్డింగ్ సెషన్స్ పంపించమని మనకు 1 to 1 కూడా పింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు మీకు ప్రిపరేషన్ ప్లాను, నేను ఆల్రెడీ కంప్లీట్గా ఫ్రీగా ఉన్నాను, డైలీ నేను 8 hours 6 hours స్పెండ్ చేయగలను, నాకు ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పండి. ఓకే, అలా ఉన్నప్పుడు నాకు 1 to 1 పింగ్ చేశారని అంటే నా ఫ్రీ టైంలో మీకు నేనైనా డైరెక్ట్ కాల్ చేస్తాను, లేదంటే మనం 1 to 1 కనెక్ట్ అయ్యి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని ఆ స్ట్రాటజీ ప్రకారం
మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. నేను ఏదైతే చేస్తుంటాం మనం ఎలా అయితే పుష్ చేస్తాం, మీరు కూడా ఖచ్చితంగా అదే ఫార్మేట్లో ఉంటే మనం ఖచ్చితంగా ఏ ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయొచ్చు. ఓకే. మనం నిన్న క్యాట్ కమాండ్ డిస్కస్ చేసాం కదా. మనం జనరల్గా రెగ్యులర్గా మనం క్యాట్ కమాండ్ యూస్ చేస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ కమాండ్. జనరల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ది డిస్ప్లే ది कंटेंट इन दी कंटेंट अण्णा इन आज झोपला आज मी तू झोपले अण्णा झोपला नाही स्कूल मधून येऊन सर्व फिनिश करून प्लीज झोपलाय डोंट म्हणून अनम्यूट शिकत until okay please because you guys are unmuting then it will be affected to others. Okay, please don't unmute. If you have any doubt we can discuss at end of the session, right? Anyway, even still if you have a doubt you can drop a message. Okay, in chat box it is already opened. ఓకే. మనం మీరు కానీ అలానే చేస్తా ఉంటే నెక్స్ట్ టైం అన్మ్యూట్ చేయనీయకుండా బ్లాక్ చేసేస్తాను. ఓకేనా? ఫైల్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని డిస్‌ప్లే చేయడానికి మనం జనరల్‌గా క్యాట్ కమాండ్ మనం యెస్టర్‌డే డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కనెక్ట్ టు లైనక్స్ సర్వర్. బై డిఫాల్ట్ నేను డౌన్లోడ్స్‌లో ఉన్నాను. ఎందుకు డౌన్లోడ్స్‌లో ఉన్నానో కూడా మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. నా పెమ్ ఫైలు డౌన్లోడ్స్‌లోనే ఉంది కాబట్టి అందువల్ల డౌన్లోడ్స్, దాని తర్వాత ఎస్ఎస్హెచ్ కీ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. సర్వర్ కనెక్ట్ అయ్యాను, లైనక్స్ సర్వర్ ఏడబ్ల్యూఎస్. ఓకేనా? ఇక్కడ ఏదైనా లిస్ట్ చేయాలంటే ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్టీహెచ్, ఎల్ఎస్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసాము నిన్న. ఇక్కడ మీరు చాలా డైరెక్టరీస్ అంటే మీకు చెప్పాను కదా, ఫస్ట్ డీతో స్టార్ట్ అవుతుంది, ఫైల్స్ అయితే ఐఫోన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా డైరెక్టరీస్ చాలా ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేదనంటే మొత్తం రిమూవ్ చేసేయాలనుకోండి, ఇక్కడ ఏదైతే డైరెక్టరీస్ ఉన్నాయో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఒకటే కమాండ్తో అన్ని రిమూవ్ చేసేయాలి. ఎలా రిమూవ్ చేస్తుంది చెప్పండి? వాట్ ఎవర్ ద డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ మై present working directory, current working directory, how I need to remove? Tell me, guys, how I need to remove with single command? Any idea? See, we know, right? RM command also discussed. Remove forcefully entire data. See, ఎంటైర్ డేటా ఈజ్ నథింగ్ బట్ వాట్? స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ డైరెక్టరీలో ఉన్నటువంటి, ఓకేనా, ఫైల్స్, ఆ డైరెక్టరీ ఎస్ కదా, ఎస్ ఎస్ శాంతి, ఆ డైరెక్టరీలో ఉన్నటువంటి ఫైల్స్, ఆ డైరెక్టరీలో ఉన్నటువంటి సబ్ డైరెక్టరీస్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ అయిపోయినట్టు. ఇప్పుడు నువ్వు చూడండి, ఎల్ఎస్ ఐఫన్, 1 సెకండ్, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టీహెచ్, ఓకేనా, ఎటువంటి కంటెంట్ లేదు. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్. మీకు ఫైల్ని క్రియేట్ చేయడానికి టూ అప్రోచెస్ చెప్పాను కదా, ఫస్ట్ వన్ ఏంది? టచ్ కమాండ్. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు మీరు? ప్రతిరోజు నేను ఇలా చెప్పాలంటే కష్టం. ప్లీజ్ డోంట్ అన్మ్యూట్. ఓకేనా? టచ్ కమాండ్ యూస్ చేసి మనం ఫైల్ని క్రియేట్ చేసాం. అలానే విఐ కమాండ్ యూస్ చేసి ఫైల్ని క్రియేట్ చేసి డేటాని ఇన్సర్ట్ చేసాం. టచ్ కమాండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? ఓన్లీ ఎంటీ ఫైల్ని క్రియేట్ చేయగలం. విఐ వల్ల ఎంటీ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, లేదనంటే మనం ఆల్రెడీ ఉన్న ఫైల్లో డేటాని ఇన్సర్ట్ కూడా చేయొచ్చు అనమాట. డేటాని ఇన్సర్ట్ చేయడానికి విఐ కమాండ్ యూస్ చేసాం అనమాట. విఐఐడి సారీ ఎడిటర్, విమ్ ఉంది, నానో ఉంది, వేరే వేరే ఉన్నాయి. మనం నెక్స్ట్ టూల్స్ డిస్కస్ చేసేటప్పుడు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు అవి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఎటువంటి ఫైలు లేదు, డైరెక్టరీ లేదు. ఓకేనా? మీరు క్యాట్ కమాండ్ యూస్ చేసి కూడా మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఆ క్యాట్ కమాండ్ యూస్ చేసి ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, ఇది ఒక అప్రోచ్. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. గ్రేటర్ దాన్ సింబల్ క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వండి, టీఎక్స్టీ టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కానీ ఎంటర్ ప్రెస్ చేస్తే నీకు నెక్స్ట్ ఏం ఓపెన్ అవ్వదు. ఇక్కడ చూడండి, బ్లింక్ అవుతా ఉంది కదా. దాని మీనింగ్ ఏంటంటే టెస్ట్ అనేటువంటి ఫైలు ఇన్పుట్ ఏదైనా నువ్వు ఎంటర్ చేయాలనుకుంటున్నావా? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. someone sent a message. What? Guys, please confirm everyone is audible. Please confirm any issue, audio issue. Audio issue, no, right? Anyone unmute and tell us? Yes, audible, no issue. No I issues, sir. Yes, Ranjit, can you please rejoin and please make sure to install the Zoom app into your PC. Okay, please make sure to install Zoom app into your PC. That's fine. Okay, I am from Bengaluru.
ఓకే, ఈ మెసేజ్ ఎంటర్ చేశారు, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. మీరు ఏ డేటా అయితే ఆ టెస్ట్ డాట్ టీఎక్స్టీలో ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ జేడీబీసీ జేడీబీసీ ఎర్రర్, ఏ మెసేజ్ ఏదైతే ఏ డేటాని ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఫైల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాన్సిబుల్లో ఒక యామెల్ ఫైల్ రాసి ఆ యామెల్ ఫైల్ని డైరెక్ట్గా టెస్ట్ డాట్ యామెల్ అనే ఫైల్లో స్టోర్ చేయాలి. అటువంటిప్పుడు కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేసేసేయండి. ఓకేనా. మీరు మ్యాక్ గాను యూస్ చేస్తుంటే కమాండ్ వి అని ప్రెస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోంచి బయటకు ఎలా రావాలి నేను? ఇప్పుడు ఇంతకుముందు విఐ కమాండ్ అయితే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి డేటా ఇన్సర్ట్ చేసి డబ్ల్యూక్యూ అని చెప్పి రైట్ క్విట్ అని చెప్పి సేవ్ చేసాం మనం ఫైల్ని. ఇక్కడ నేను క్యాట్ కమాండ్ ద్వారా ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. క్యాట్ కమాండ్ ద్వారా మనం ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్లో డేటా ఇన్సర్ట్ చేసాం. డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం బయటికి రావాలని అంటే ఏం చేయాలంటే కంట్రోల్ డి అని ప్రెస్ చేయాలి. వాట్ యూనిట్ టు ప్రెస్? కంట్రోల్ డి. చూడండి, క్యాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు మెయిన్లీ డిస్ప్లే ద కంటెంట్ ఇన్సైడ్ ది ఫైల్. ఇంకా క్యాట్ కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్స్ను కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని క్రియేట్ చేసాం. టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఇలా ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత డేటా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ డేటా ఎంటర్ చేసేసిన తర్వాత నువ్వు ఆ డేటాలో ఆ ఫైల్లో మన హోమ్ డైరెక్టరీకి స్విచ్ అవ్వాలని అంటే ఏం ప్రెస్ చేయాలి? కంట్రోల్ డి అని ప్రెస్ చేయాలి. నాట్ ప్లస్ అని కొట్టదు, కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే టెర్మినల్ మన మన హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ నా హోమ్ డైరెక్టరీలోకి వచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎల్ ఎల్ చూడండి, ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ అయిందా లేదా? ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ అయింది. ఇది ఎంటీ ఫైలా సమ్ డేటా ఉందా? సమ్ డేటా ఉంది కదా ఇక్కడ, దీన్ని చూడండి, సమ్ డేటా ఉంది కదా 30. ఓకేనా. ఇది ఫైల్ అని డిసైడ్ చేయడానికి ఐఫోన్తో స్టార్ట్ అవుతుంది. ఐఫోన్తో స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు టెస్ట్ ద్వారా మీరు ఫైల్ని క్రియేట్ చేశారు. ఆ టెస్ట్ ద్వారా ఉన్నటువంటి ఫైల్ అవుట్పుట్ని డిస్ప్లే చేయాలని అంటే ఓకేనా, క్యాట్ కమాండ్ యూస్ చేసి జనరల్గా డిస్ప్లే చేస్తాం. మనం ఏదైతే టెస్ట్ ఎంటర్ చేసామో చూడండి, ఆ టెస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ టెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కమాండ్ ఉంది. మనకి ఏదైతే అవుట్పుట్ ఉందో, ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్లో ఉన్నటువంటి అవుట్పుట్ అంతా నేను ఇంకొక ఫైల్కి మూవ్ చేయాలి అంటే కాపీ చేయాలి డేటా. ఓకేనా. కాపీ చేయాలి. కాపీ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం జనరల్గా? టెల్ మీ గైస్. ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫ్రమ్ లైనెక్స్ బ్యాక్గ్రౌండ్, రైట్? కాపీ చేయాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం? లేదు, సరే, కాపీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ ఏదైతే టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఉంది కదా, నేను బై మిస్టేక్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చాను. యాక్చువల్గా అది టెస్ట్ డాట్ పీవై ఫైల్ అనుకోండి, పైథాన్ ఫైల్ అనుకోండి. బై మిస్టేక్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చా. నేను ఫైల్ నేమ్ని మార్చాలి, ఫైల్ నేమ్ని చేంజ్ చేయాలి. ఫైల్ నేమ్ చేంజ్ చేయాలని అంటే మనకి సపరేట్ కమాండ్ ఏం లేదు. ఓకేనా. సపరేట్ కమాండ్ ఏం లేదు. ఓకే, ఏ కమాండ్ యూస్ చేస్తారు? ఫైల్ నేమ్ చేంజ్ చేయాలంటే ఓకే, సిపి ఇట్ ఇస్ ఫర్ కాపీ. ఫైల్ నేమ్ చేంజ్ చేయాలనంటే ఓకేనా, ఎంవి కమాండ్. సుబ్బారెడ్డి కరెక్ట్. సి ఫైల్ నేమ్ని చేంజ్ చేయాలంటే మూవ్ కమాండ్ యూస్ చేయాలి. మూవ్. ఓకేనా. వాట్ ఈస్ ద సోర్స్? టెస్ట్ డాట్ టీఎక్స్టీ. ఏమని చేంజ్ చేయాలి మనం? టెస్ట్ డాట్ పీవై కానీ జావా కానీ. బై మిస్టేక్ ఏదైనా నువ్వు ఫైల్ రాంగ్ నేమ్తో క్రియేట్ చేస్తే ఆ ఫైల్ని రీనేమ్ చేయాలనంటే జనరల్గా రీనేమ్ కమాండ్ మనకు లేదు. మనం యూస్ చేయాల్సినటువంటి కమాండ్ వచ్చేసి ఎంవి కమాండ్, మూవ్ కమాండ్. ఓకే, దీన్ని ఏమని సేవ్ చేస్తాం? టెస్ట్ డాట్ జావా అని సేవ్ చేసావు. ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మూవ్ అని కమాండ్ యూస్ చేసి కానీ నువ్వు రీనేమ్ చేసావు కదా, ప్రీవియస్ ఫైల్ ఉండదు. ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటా మొత్తం టెస్ట్ డాట్ జావాలే కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, ఎల్ఎస్ అని ప్రెస్ చేస్తే ఏముంది? ఓన్లీ మన దగ్గర టెస్ట్ డాట్ జావా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, క్యాట్ స్పేస్ టెస్ట్ డాట్ జావా, ఓన్లీ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మొత్తం టెస్ట్ డాట్ జావాలోకి రీడైరెక్ట్ అవుద్ది. క్లియర్ గైస్? ఎస్ ఆర్ నో? ఓకే. ఓకే ఫైన్. సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఇక్కడ ఓన్లీ 2 లైన్స్ తీసుకున్నాను డేటా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు గూగుల్ సెర్చ్ ఎనీథింగ్. ఓకే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఎనీ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఇన్సర్ట్ చేయడానికి కోసమే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి చాలా డేటా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేటా కొంచెం కాపీ చేసుకోండి. ఏదో ఒక డేటాని కాపీ చేసావు కంటెంట్ కోసం, టైప్ చేయలేకంతే. ఓకేనా, కాపీ చేసావు డేటాని. ఇక్కడ ఈ ఈ ఫైల్లోకి ఆ డేటాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెర్చ్ చేసిందంతా ఎర్రర్ లాగ్ అనుకోండి. ఆ లాగ్ మొత్తాన్ని ఒక ఫైల్లో స్టోర్ చేయాలి. ఆల్రెడీ ఉన్నది ఈ ఫైల్లోని యాడ్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? ఓకేనా, మీకు గ్రేటర్ దాన్ సింబల్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. టెస్ట్ డాట్ జావా అని అంటే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను దీని తర్వాత జేడీబీసీ ఎర్రర్ తర్వాత ఆ డేటాని యాడ్ చేయాలని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి, ఐ అని ప్రెస్ చేయండి. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి.
ఇక్కడ మీరు మళ్ళా మీరు ఏదైతే డేటాని కాపీ చేశారో ఆ గూగుల్ నుంచి పేస్ట్ చేయండి. 1 సెకండ్ గైస్. ఇక్కడ నేను ఇక్కడ సెలెక్ట్ చేయాలి, కాపీ చేయాలి, ఎందుకంటే విండోస్లో మనం హైలైట్ చేస్తే ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి, అంతే. ఆ డేటా మొత్తం పేస్ట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఇన్సర్ట్ మోడ్లోంచి ఎక్కడికి రావాలి? నా కమాండ్ మోడ్లోకి రావాలి. కమాండ్ డబ్ల్యూక్యూ. డబ్ల్యూక్యూ అంటే రైట్ అండ్ క్విట్. ఓకే, ఇప్పుడు డేటాను డిస్ప్లే చేయండి. క్యాట్ టెస్ట్ డాట్ జావా, ఏదైతే డేటా నా ఫైల్లో ఉందో ఆ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు క్యాట్ టెస్ట్ డాట్ జావా నువ్వు డిస్ప్లే చేసావు డేటాని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అబ్జర్వ్ చేయండి. మనకి ఇప్పుడు నేనంటే 5-6 లైన్స్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ఒక క్యూబర్నెటిస్లో కన్సోల్ లాగ్ డిస్ప్లే చేసేటప్పుడు, కన్సోల్ అంటే మీ టెర్మినల్ లాగ్స్ డిస్ప్లే చేస్తూ ఉంటాం కదా, అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ లైవ్ లాగ్స్ వస్తూ ఉంటాయి, ఫ్లోటింగ్ లాగ్స్. చాలా ఫైల్ లెంత్ అనేది మనకి ఎంబీస్లో ఉంటుంది అనమాట. చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిసార్లు మేము ఎక్కడ యూస్ చేస్తామనంటే ఆ, మనం యామెల్ ఫైల్స్ రాస్తాం కదా జావాలో. మీరు డెవాప్స్లో మీరు యాన్సిబుల్ ప్లే బుక్స్ రాసేటప్పుడు కానీ, ఆ క్యూబర్నెటిస్ యామెల్ రాసేటప్పుడు కానీ, ఎక్కడన్నా మీరు ఫైల్ రాసినప్పుడు 50 లైన్స్ కోడ్ రాశారు. వాళ్ళు చెప్తా ఉంటారు అక్కడ చేంజ్ చేయండి, ఇక్కడ చేంజ్ చేయండి, ఇక్కడ చేంజ్ చేయండి అనేసి. ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే పాకిస్తాన్ చేంజ్ చేసి ఇండియా మార్చమంటాడు. ఇంకో దగ్గర కూడా పాకిస్తాన్ ఉంటుంది. అతనికి అర్థం కాదు ఎక్కడ నేను చేంజ్ చేయాలనేసి. అప్పుడు మనం ఎప్పుడైనా మనం డిస్ప్లే చేసేటప్పుడు మనం ఏం చేయాలనంటే -N అనేటువంటి ఆప్షన్ యూస్ చేయాలి. -N అనేటువంటి ఆప్షన్ యూస్ చేస్తే ఏమవుద్దంటే నీ ఫైల్లో ఎంత డేటా ఉంటుందో, ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందో, ఇదంతా ఒక లైన్ మనం పేస్ట్ చేసాం కదా, ఈ డేటా మొత్తం ఒక లైన్, ఎన్ని లైన్స్ ఉంటుందో ఆ లైన్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. అప్పుడు రీడబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా మీరు క్యాట్ కమాండ్ యూస్ చేసి డిస్ప్లే చేసేటప్పుడు -N యూస్ చేసి డిస్ప్లే చేయండి, వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. మనం షేర్ స్క్రీన్ చేసి వాళ్ళకి డిస్ప్లే చేసేటప్పుడు. క్లియర్ గైస్? లైన్ నెంబర్ డిస్ప్లే చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏందనంటే ఇప్పుడు నా దగ్గర టెస్ట్ డాట్ జావాలో మీకు ఇక్కడ మళ్ళీ నోట్ చేయమని చెప్తున్నారు కదా. ఓకే, లెట్ మీ. ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంది? క్యాట్ కమాండ్, నెక్స్ట్ క్యాట్ టు -N, ఏదన్నా ఫైల్ నేమ్ టెస్ట్ డాట్ జావా అనే ఫైల్ నేమ్ని డిస్ప్లే చేసాం. ఏం చేస్తుంది ఇది? ఆ లైన్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే డేటా ఉందో, ఏదైతే ఫైల్లో డేటా ఉందో ఆ డేటా మొత్తం ఇరేజ్ అయిపోవాలి, అంటే డేటాని డిలీట్ చేసేయాలి. ఫైల్ని రిమూవ్ చేయడానికి ఏ కమాండ్ యూస్ చేస్తాం? ఆర్ఎం కమాండ్ యూస్ చేసాం. ఆర్ఎం కమాండ్ యూస్ చేసి ఫైల్ని రిమూవ్ చేసాం. అక్కడ ప్రాబ్లం ఏంది? ఎంటైర్ ఫైలే డిలీట్ అయిపోయింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే సరే ఏదో రాంగ్ డేటాని నేను ఇన్సర్ట్ చేసి బై మిస్టేక్ సేవ్ చేసేసాను. ఒక అసలు ఆ డేటా మొత్తం నాకు అవసరం లేదు, నేను కొత్తగా డేటా నా గిటబ్ నుంచి మళ్ళీ కాపీ పేస్ట్ చేసి నా లోకల్ ఇంకో ఫైల్లో స్టోర్ చేసుకునే దాన్ని ట్రై చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటాని నల్లిఫై చేయాలి. నల్లిఫై అంటే డేటాని రిమూవ్ చేయాలి, డేటా రిమూవ్ అవ్వాలి. కానీ కానీ ఏముండాలి? డేటా రిమూవ్ అవ్వాలి ప్లస్ ఫైల్ అలానే ఉండాలి. ఫైల్ నేమ్ మస్ట్ బి ఎగ్జిస్ట్. ఆ ఫైల్ ఉండాలి కానీ డేటా రిమూవ్ అవ్వాలి. దానికోసం ఏ కమాండ్ యూస్ చేస్తామంటే గ్రేటర్ దాన్ సింబల్, ఆ ఫైల్ నేమ్ ఏంది? టెస్ట్ డాట్ జావా. టెస్ట్ డాట్ జావా. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటా నల్లిఫై అయిపోద్ది. నల్లిఫై అంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు. గో టు లెట్ మీ క్లోజ్ ఆల్ ద టెర్మినల్స్ ఎస్టర్డేస్. ఓకే, ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ ఏ ఫైల్ ఉంది? టెస్ట్ డాట్ జావా. క్యాట్ టెస్ట్ డాట్ జావా. క్యాట్ టెస్ట్ డాట్ జావా. ఇక్కడ చూడండి డేటా వచ్చిందా? ఈ డేటా మొత్తాన్ని రిమూవ్ చేయాలి కానీ ఫైల్ ఉండాలి నాకు. ఏంది సింబల్? గ్రేటర్ దాన్ సింబల్. ఓకేనా, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? టెస్ట్ డాట్ జావా. ఎంటర్. చూడండి డేటా రిమూవ్ అయిపోయింది. మీకు డౌట్ ఉంటే చెక్ చేయండి. ఎల్ఎస్ అని చూడండి, ఫైల్ ఉంటుంది నీకు. ఎల్ఎస్ అని ఫైల్ ఉంది మన దగ్గర, కానీ దాంట్లో డేటా ఉందో లేదో చెక్ చేయండి. క్యాట్ స్పేస్ టెస్ట్ డాట్ జావా, డేటా లేదు. గ్రేటర్ దాన్ సింబల్, ఇట్ విల్ హెల్ప్ us టు నల్లిఫై ద inside the data of the existing file. Clear guys? Please let me know. Yes or no? క్లియర్. ఓకే, బై మిస్టేక్ నేను నల్లిఫై చేశాను. మళ్ళా ఎందుకంటే ఆ ఆప్షన్ చెప్పడానికి నేను మళ్ళీ కాపీ చేశాను. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలని అంటే విఐ, లేదంటే మీరు క్యాట్ ద్వారా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. మీకు తెలుసు ఇప్పుడు ఎలా ఇన్సర్ట్ చేస్తాం క్యాట్ ద్వారా. క్యాట్ గ్రేటర్ దెన్ సింబల్, వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? టెస్ట్ డాట్ జావా. ఎంటర్ ప్రెస్ చేస్తే డేటా అడుగుతుంది ఇక్కడ, ప్లీజ్ ఎంటర్ ద డేటా అని. రైట్ క్లిక్ ఇవ్వండి, మీరు ఏదైతే కాపీ చేశారో పేస్ట్ చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ టర్మినేట్ అవ్వాలంటే Ctrl+D. మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ కొట్టండి, ఏదైతే ఫైల్ ఉందో దాన్ని డిస్ప్లే చేయండి. క్యాట్ స్పేస్ టెస్ట్ డాట్ జావా. ఓకేనా, నా డేటాని నేను మళ్ళీ రీవర్క్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే డేటా ఉందో, ఆ, ఇప్పుడు నెక్స్ట్ దీని మీద ఏ యాక్టివిటీస్ చేయొచ్చు అంటే, మీరు క్యాట్ కమాండ్నే యూస్ చేసి డబుల్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నల్లిఫై చేసిన తర్వాత డబుల్ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ test1.java అని ఉంది. ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి ఏదన్నా, గ్రేటర్ దాన్ సింబల్, సారీ క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ test2.jawa. ఇంకో ఫైల్ని క్రియేట్ చేసావు, ఇంకో ఫైల్ని క్రియేట్ చేసావు. ఇక్కడ ఏదో ఒక మెసేజ్ రాసావు జావా కోడ్, ఇక్కడ ఏదో ఒక మెసేజ్ రాసావు system.out.println, ఒక ఒక జావా కోడ్ రాసావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఏదో డేటా అమౌంట్ సెంట్ మెసేజ్, యా, అపెండింగ్ ఈజ్ ఫైన్. డబుల్ గ్రేటర్ దాన్ మీన్స్ ఆల్రెడీ ఉన్న డేటా ఉంటుంది, మళ్ళీ అపెండ్ అవుతుంది. సింగిల్ గ్రేటర్ దాన్ అయితే ఇరేజ్ అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఫైల్ నేమ్ నేను మార్చాను కదా, test2 అని ఇచ్చాను, ఇంతకు ముందుది టెస్ట్ కదా. ఓకే, డేటాని ఇన్సర్ట్ చేశాను, Ctrl+D అని ప్రెస్ చేశాను, ఎగ్జిట్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఒకటి test.java, అనదర్ వన్ ఇస్ test2.java. అదే 2 ఫైల్స్ని మనం డిస్ప్లే చేయాలనుకో, test2.java ఫస్ట్ ఫైలు. 2 ఫైల్స్ కంటెంట్ని ఒకేసారి మనం డిస్ప్లే చేయాలనంటే ఎలా డిస్ప్లే చేస్తాం? క్యాట్ స్పేస్ ఫస్ట్ ఫైల్ నేమ్, దెన్ సెకండ్ ఫైల్ నేమ్ test.java. ఎంటర్ ప్రెస్ చేయండి, చూడండి ఫస్ట్ ఫైల్లో ఏముంది? ఈ డేటా ఉంది. ఫస్ట్ ఫైల్లో ఈ డేటా ఉంది, సెకండ్ ఫైల్లో ఏ డేటా ఉందో ఆ డేటా డిస్ప్లే అవుద్ది. అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇవ్వచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇవ్వచ్చు. ఓకేనా, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డైరెక్టరీలో నాకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ డేటా. ఇప్పుడు నేను ఇక్కడ రెండే ఇచ్చాను, 5 ఫైల్స్ ఉన్నాయి, యామిల్ ఫైల్స్. 5 ఫైల్స్ని మనం ఒక్కొక్క ఫైల్ని ఎంటర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఆ 5 ఫైల్స్ని మనం ఒకేసారి డిస్ప్లే చేయాలనంటే క్యాట్ స్టార్ అంటే జనరల్గా మీనింగ్ అక్కడ ఉన్నటువంటి అన్ని ఫైల్స్, ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నానో, ఏదైతే డైరెక్టరీలో ఉన్నానో ఆ డైరెక్టరీలో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ డిస్ప్లే అవ్వాలి, అన్ని ఫైల్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, క్లియర్ గాయస్? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, వీఆర్ గోయింగ్ స్లోలీ, వీఆర్ గోయింగ్ స్లోలీ, డోంట్ వర్రీ. ఐ నో, నాకు తెలుసు మిమ్మల్ని ఎంత దూరం టెక్నికల్గా తీసుకెళ్లాలనేది. ఎందుకంటే ఫస్ట్ మనం ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటే నో వన్ విల్ స్టాప్ అస్. ఫండమెంటల్స్ తెలియకుండా నేను డైరెక్ట్గా క్యూబర్నెటిస్, డాకర్, జాన్సిబుల్, టెరాఫామ్ చెప్తే అది డిఫికల్ట్. ఓకే, అక్కడ నేను ఇదే కమాండ్స్ వాడుతూ ఉంటాను. నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు సిమిలర్ కమాండ్స్ వాడుతూ ఉంటాను. ఓకేనా, జెన్కిన్స్ యూస్ చేసేటప్పుడు హౌ టు షో నెంబరింగ్ మీన్స్ వాట్ సత్యసన్, సారీ సత్యనారాయణ, నెంబరింగ్ ఆల్రెడీ సెడ్ రైట్ ఫర్ లైన్ నెంబర్స్, లైన్ నెంబర్స్ ఐ సెడ్ రైట్. ఎస్. ఓకే, మై రిక్వైర్మెంట్ ఈస్ 2 ఫైల్స్ ఉన్నాయమ్మా. 2 ఫైల్స్ వచ్చేసి ఫస్ట్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఫస్ట్ ఫైల్ ఏంటంటే లాగు. ఫస్ట్ ఫైల్ వచ్చేసి error1 ఫెచ్ చేశాడు, ఏదైతే గ్రెబ్ చేశాడో ఆ error1 డేటా ఉంది. సెకండ్ ఫైల్లో error2 డేటా ఉంది. ఇప్పుడు డెవలపర్ వచ్చాడు, ఒక ఎర్రర్ ఇచ్చాడు, ఆ ఎర్రర్ని గ్రెబ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ కాన్సెప్ట్ కోసం. ఆ ఎర్రర్ని గ్రెబ్ చేసిన డేటా ఇక్కడ ఉంది, సెకండ్ ఎర్రర్ని గ్రెబ్ చేసిన డేటా ఇక్కడ ఉంది. మీరు ఎప్పుడైనా ఫైల్స్ నాకు ఆ 2 ఎర్రర్స్ ఉన్నటువంటి టోటల్ డేటా ఇవ్వమన్నప్పుడు గ్రెప్ యూస్ చేసి మనం చేస్తాం, ఐఫోన్ ఈ యూస్ చేసి. కానీ ఇక్కడ ఈ 2 ఫైల్స్ని జిప్ చేసి పంపించడం కరెక్ట్ కాదుగా. 2 ఫైల్స్ని ఒక ఫైల్లోకి మూవ్ చేసి, ఓకేనా, ఒక ఫైల్లోకి మూవ్ చేసి ఆ ఫైల్ని యాస్టీస్గా మనం అతనికి షేర్ చేస్తే ఎంత బాగుంటుంది. ఎలా చేస్తాం? 2 ఫైల్స్ డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? test2.java. ఓకే, ఇంకొక ఫైల్ని డిస్ప్లే చేయాలంటే test.java. ఓకేనా, ఈ రెండింటిని మెర్జ్ చేసి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ వచ్చినటువంటి ఫైల్ని, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వండి, ఫైనల్ ఫైనల్ ఎర్రర్ టు ఆల్ ఎర్రర్ .txt. ఓకేనా, ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 2 ఫైల్స్, ఆ వచ్చినటువంటి అవుట్పుట్ గ్రేటర్ దాన్ సింబల్ అంటే ఏంది మీనింగ్ అంటే వచ్చినటువంటి అవుట్పుట్ ఆల్ ఎర్రర్ .txt ఒక ఫైల్ క్రియేట్ అవ్వండి. ఇప్పుడు ఫైల్ లేదు, ఆల్రెడీ ఫైల్ కానీ ఉంటే చెక్ చేస్తుంది. ఫైల్ ఉంటే దాంట్లోకి వెళ్ళి ఓవర్ రైట్ చేసి దాన్ని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఫైల్ ఉందా? చూడండి, మన దగ్గర ఫైల్ లేదు, ఆల్రెడీ ఆల్ ఎర్రర్ .txt ఫైల్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్యాట్ యూస్ చేసి ఆ రెండు ఫైల్స్ని ఆ 2 ఫైల్స్ని డిస్ప్లే చేసి వచ్చిన రిజల్ట్ని, 1 సెకండ్ గైస్, వచ్చిన రిజల్ట్ని వచ్చేసి నేను ఏ ఫైల్లో ప్లేస్ చేస్తున్నాను? ఆల్ ఎర్రర్ .txt. ప్రెస్ ద ఎంటర్. సి ఎన్ని ఫైల్స్ ఉంటాయి ఇప్పుడు? 3 ఫైల్స్ ఉన్నాయి. ఏదైతే ఫస్ట్ test2 ఉందో
సెకండ్ టెస్ట్ డాట్ జావా ఉందో టోటల్ ఫస్ట్ ఎర్రర్ సెకండ్ ఎర్రర్ అన్ని ఎర్రర్ ఎక్కడ స్టోర్ చేసాం? ఈ ఫైల్ని మీరు డెవలపర్కి షేర్ చేయాలి. క్యాట్ ఆల్ డాట్ ఎర్రర్ డాట్ టెక్స్ట్ అంటే అంతా ఫస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, సెకండ్ ఫైల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ అని అంటే అపెండ్ ఆపరేషన్ కదా, అపెండ్ ఆపరేషన్ జనరల్గా అపెండింగ్. ఇక్కడ మీరు సారీ నాట్ అపెండింగ్, దట్ ఈస్ ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇదే కమాండ్ కానీ మీరు రన్ చేస్తే, ఇదే కమాండ్ మళ్ళీ రన్ చేసాను చూడండి, మళ్ళీ రన్ చేసిన తర్వాత ఆల్ డాట్ ఎర్రర్ చూడండి, సేమ్ మెసేజే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు రన్ చేసినా అదే మెసేజ్ ఉంటుంది. ఓవర్ రైడింగ్ చేయడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదైనా ఏరే డేటా ఉంటే రీసెంట్గా ప్రీవియస్ డేటా ఎరేజ్ అయిపోయి కొత్త డేటా యాడ్ అవుతుంది. ఏదైతే డేటా వస్తుందో మీకు అలా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఓకే ఇప్పుడు ఆల్ డాట్ ఎర్రర్లు ఇలా ఉంది కదా, లెట్ మీ ఓపెన్ విఐ స్పేస్ టెస్ట్2 డాట్ జావా. ఇక్కడ నేనేం చేశానంటే ఇన్సర్ట్ మోడ్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 లైన్ యాడ్ చేశాను. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దామనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 90. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ 90 ఎస్కేప్ కోలన్ డబల్ ఈక్యూ. ఓకేనా? ఇప్పుడు నా టెస్ట్2 డాట్ జావాలో వేరే లైన్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇదే కమాండ్ మీరు కానీ మళ్ళీ రన్ చేస్తే, ఇప్పుడు మళ్ళీ రన్ చేసిన తర్వాత ఆల్ ఎర్రర్స్ డాట్ టెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఉన్నట్టు డేటా మొత్తం కంప్లీట్గా ఇరేజ్ అయిపోయింది. ఇరేజ్ అయిపోయి ప్రజెంట్ ఫస్ట్ ఫైల్ ఏముందో ఆ డేటా డిస్ప్లే అయింది, మూవ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఫైల్లో ఉన్నటువంటి డేటా మూవ్ అయింది. అంటే ఈ గ్రేటర్ దాన్ సింబల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం ఇరేజ్ అయిపోద్ది. ఫస్ట్ ఇరేజ్ అయిపోయి దానికి ప్రీవియస్గా నువ్వు ఏ ఇన్పుట్ అయితే పాస్ చేసి, క్యాట్ కమాండే కాదు, ఏ కమాండ్ అయినా గ్రెప్ కమాండ్ కానీ ఎల్ఎస్ కమాండ్ కానీ నువ్వు ఏ కమాండ్ ఇన్పుట్ పాస్ చేసినా అక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ని ఇక్కడ మూవ్ చేస్తుంది అనమాట. క్లియర్ గైస్? సింగిల్ గ్రేటర్ దాన్ చాలా సార్లు యూస్ చేస్తాం. ఓవర్ రైడింగ్ అంటే ఏంది మీనింగ్? మీరు జావాలో కూడా ఉంటుంది కదా, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో వస్తుంది కదా మనకి. మెథడ్ ఓవర్లోడింగ్, పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఇన్ని ఉంటారు. అలానే ఇక్కడ మనం ఓవర్ రైడ్ చేయాలంటే ఫైల్ని ఏం చేస్తాం? గ్రేటర్ దాన్ సింబల్ని యూస్ చేయాలి. గ్రేటర్ దాన్ సింబల్ని యూస్ చేయాలి. ఓకేనా? నువ్వు 2 ఫైల్స్ కంపల్సరీ ఇవ్వాలి క్యాట్ అంటే అవసరం లేదు. నీకున్న డేటాని ఇంకొక దగ్గర ఇప్పుడు జనరల్గా ఇది గ్రేటర్ దాన్ సింబల్ మనం రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తామంటే డబుల్ గ్రేటర్ దాన్ ఎక్కువ యూస్ చేస్తాం అనమాట. లాగ్స్ మనకి మల్టిపుల్గా పాపులేట్ అవుతూ ఉంటాయి. అతను ఏం చెప్తానంటే నాకు 6 to 7 వరకు లైవ్ లాగ్స్ తీసుకోండి, లేదా 9 to 10 మళ్ళీ మీరు అదే కమాండ్ రన్ చేసి ఆ టైంలో నేను బ్యాక్ ఎండ్లో ఏదైతే ఏపీఐ ట్రిగ్గర్ చేస్తాను, బ్యాక్ ఎండ్లో శానిటీ చేస్తున్నప్పుడు అప్పుడు అతను ఏం చేస్తాడనంటే ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు లాగ్ తీసుకున్నావు కదా దానికి అపెండ్ చేయమంటాడు. అపెండ్ అంటే ఏంది? నీకు ఆల్రెడీ ఏ డేటా అయితే నీ ఫైల్లో 2 ఫైల్స్లో కానీ ఒక ఫైల్లో కానీ డేటా ఉందో ఆ ఉన్న డేటా కాకుండా కొత్త డేటా ఏదన్నా వచ్చినా కానీ కింద దానికి నెక్స్ట్ యాడ్ ఆన్గా వెళ్ళాలన్నమాట. దానికోసం ఏం చేశారు చూడండి, క్యాట్ ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ ఇది కదా డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏదైతే ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అని డిస్ప్లే చేసావో అదే మెసేజ్ని నువ్వు ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ సింగిల్ గ్రేటర్ దాన్ని ఇస్తే అదే డేటా మూవ్ అవుతుంది. ఓకేనా? అదే డబుల్ గ్రేటర్ దాన్ని ఇస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఎనీ ఐడియా? ఇఫ్ ఐఎమ్ కీపింగ్ డబుల్ గ్రేటర్ దాన్, ఓకే మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ఇక్కడ నేను డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చాను. ఈ కమాండ్ వల్ల మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఫైలు సెకండ్ ఫైల్లో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఫైలు సెకండ్ ఫైల్లో ఉన్నటువంటి డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఆ డిస్ప్లే అయినటువంటి డేటా ఎక్కడ మూవ్ చేస్తాను? ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ ఫైల్లే మూవ్ చేస్తాను. ఓకే, ఆల్ ఎర్రర్ డాట్ లాగ్ కానీ ఏదైనా పర్లేదు, లాగ్ ఫైల్లే మూవ్ చేస్తాను. ఇక్కడ నేను ప్లేస్ చేసినటువంటి సింబల్ ఏంది? ఆప్షను డబుల్ గ్రేటర్ దాన్ సింబల్. ఇక్కడ ఏం జరుగుతుంది? డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ వల్ల అపెండ్ ఆపరేషన్ జరుగుతుంది. అపెండ్ అంటే ఇంతకుముందు ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఉంటుంది. ఓకేనా? ఆ డేటా ఉంటుంది, దాంతోపాటు ఇప్పుడు వచ్చే డేటా కూడా యాడ్ అవుతుంది. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి, క్యాట్ ఆల్ డాట్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ చూడండి, ఇంతకుముందు ఏ డేటా అయితే ఉందో ఆ డేటా ఉంది నా కాడ, అలానే ఉంది. కానీ మళ్ళీ రన్ చేసినప్పుడు ఇంకొక డేటా యాడ్ అయింది. అంటే దానికి వచ్చినటువంటి అవుట్పుట్ మీరు ఇంకా క్లియర్గా ఈ కమాండ్ అర్థం కావాలంటే చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు డేటా లాస్ అవ్వడానికి మీరు సింగిల్ గ్రేటర్ దాన్ని ఇచ్చేసి ఓవర్ రైట్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ కమాండ్, రెగ్యులర్గా మేమైతే వాడుతూ ఉంటాం. ఓకేనా? మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే జనరల్గా యూస్ చేస్తున్నారా లేదా ఈ కమాండ్? టెల్ మీ గైస్, జనరల్లీ వీఆర్ యూజింగ్ ఆర్ నాట్? ఎనీ వర్కింగ్ ఎంప్లాయీ ప్లీజ్ రిప్లై. జనరల్గా మనం యూస్ చేస్తున్నావా లేదా? No one is working here. I think all are looking for a job or what? No one used as of now this one. Am I audible?
హలో, లుకింగ్ ఫర్ ద, ఎస్, ఓకే, ఓకే, ఇట్స్ ఫైన్, నో ఇష్యూ, నో ఇష్యూ, ఇట్స్ ఇట్స్ ఫైన్, ఓకే, ఓన్లీ వీఆర్ లుకింగ్ ఫర్ జాబ్, ఓకే, గ్రేట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ అని కొడితే ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టిహెచ్ అని ఎల్ఆర్టిహెచ్ అని ఒక కమాండ్ ఇచ్చాను. ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టిహెచ్ అని ఏదైతే కమాండ్ ఇచ్చానో మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది కదా. ఈ అవుట్పుట్ మొత్తాన్ని ఒక ఫైల్లోకి మూవ్ చేయాలి నేను. ఆ ఫైల్ వచ్చేసి ఆల్ ఎర్రర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఆర్టిహెచ్ డబల్ గ్రేటర్ దాను ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ అంటే ఇంతకు ముందు మన ఫైల్లో ఈ డేటా మొత్తం ఉంది. ఆ డేటా ఎరేజ్ కాదు. ఆ డేటా ఎరేజ్ కాకుండా ఇక్కడ ఎల్ఎస్ఐఫ్ అని ఎల్ఆర్టీహెచ్ అని యూస్ చేస్తే మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ మొత్తం ఇక్కడ మూవ్ అవుద్ది. చూడండి, ఓకే, ఎంటర్ప్రైజ్ చేశారు. క్లియర్, ఇక్కడ చూడండి, క్యాట్ ఆల్ ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ చూడండి. ఇంతకు ముందు డేటా అలానే ఉంది, మనకి ఇరేజ్ కాలేదు. దాని తర్వాత ఎల్ఎస్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ కూడా అపెండ్ ఆపరేషన్. అపెండ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డేటా ప్లస్ ఏదైతే ఇన్పుట్ నువ్వు దానికి పాస్ చేస్తున్నావో ఆ డేటా రెండు మెర్జ్ అవుతాయి అనమాట. ఓవర్ రైడ్ అంటే ఏంది మీనింగు, ఇంతకు ముందు ఉన్నటువంటి డేటా డిలీట్ అయిపోయి కొత్త డేటాను మనం ఆ ఫైల్లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. నేను రెగ్యులర్గా నెక్స్ట్ ఏదన్నా మనం డెవాప్స్ టూల్స్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ గ్రేటర్ దాన్ డబుల్ గ్రేటర్ దాన్ యూస్ చేస్తా ఉన్నప్పుడు నేను మళ్ళీ ఎందుకు యూస్ చేశానని ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. ఓకేనా, మీరు ఇక్కడే మీరు స్ట్రాంగ్గా దాన్ని, ఓకే, ఇది ఈ సిచ్యువేషన్లో యూస్ చేశారని దాన్ని మీరు మ్యాప్ చేసుకోవాలి. అక్కడ నేను మళ్ళీ లైన్స్ చెప్పుకుంటా ఉంటే నాకు టైం వేస్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నా దగ్గర ఉన్నటువంటి ఫైలు ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ టెస్ట్ డాట్ జావా, ఈ ఫైల్లో డేటా ఉంది. ఈ ఫైల్లో డేటా ఉంది. ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే ఏ సిచ్యువేషన్లో మనం ఇలా చేస్తామంటే మనం ప్రాసెస్ ఐడీస్ తీస్తాం అనమాట. పిఎస్ ఐఫన్ ఏ అంటే అన్ని ప్రాసెస్ ఐడీస్ వస్తుంటాయి కొన్నిసార్లు. ఎక్కడ మనం జనరల్గా ఈ కమాండ్ అవసరం లేదు, నేను ప్రాసెస్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఓన్లీ ఒక కమాండే రన్ అవుతుంది. మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు చాలా కమాండ్స్, ఏ కమాండ్స్ అయితే రన్ చేస్తుంటో బ్యాక్ ఎండ్లో ఆ కమాండ్స్ అన్ని ఆ ప్రాసెస్ ఐడీస్ ఉంటాయి అనమాట. ఇలా ఐడీసే కాదు, ఏదైనా ఒక నెంబర్ కానీ ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటాని రివర్స్ ఆర్డర్లో, అంటే లాస్ట్ లైన్ ఫస్ట్ రావాలి, తర్వాత రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలంటే క్యాట్ని రివర్స్ చేయండి చాలు. క్యాట్ అంటే ఏంది, సిఏటి టిఏసి, ఫైల్ నేమ్ ఏంది, టెస్ట్.జావా. దట్స్ ఇట్. చూడండి, ఫస్ట్ లాస్ట్లో ఉన్నటువంటి లైన్ ఫస్ట్ వచ్చింది. ఇదంతా ఒక లైనే, నేను కాపీ చేసి పేస్ట్ చేశాను కదా, ఇదంతా ఒక లైన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, లాస్ట్లో ఉన్నది మనకి ఫస్ట్ లైన్లో వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఉన్నటువంటి లైను సెకండ్ లైన్లో వచ్చింది. జేడీబీసీ ఎర్రర్ థర్డ్ లైన్లో వచ్చింది. ఓకేనా, లాస్ట్ ఫైనల్ వచ్చింది. అర్థమైందా? వాట్ ఈస్ దిస్ కమాండ్ నేమ్? రివర్సు, క్యాట్కి రివర్సు టీఏసి, దెన్ ఫైల్ నేమ్. యూ నీడ్ టు పాస్ ద ఫైల్ నేమ్. ఓకే, క్లియర్ గైస్? అది డిపెండ్స్ ఆన్ ద ఆ సిచ్యువేషన్లో నాకు రివర్స్ ఆర్డర్లో చూడాలనిపించింది డేటా. మీకు ఇవి ఉంటాయి, మనం ఇప్పుడు ఈ రోజే డిస్కస్ చేస్తాం టైలు, హెడ్ అని. ఓకే, టైల్ గురించి డిస్కస్ చేద్దాం. టైల్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఎక్కువ కంటెంట్ కావాలి కదా, ఇన్సెషన్, ఎక్కువ డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఎక్కువ డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏం చేద్దాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, ఆ, ఇక్కడ ఆల్రెడీ మన టూల్స్ లిస్ట్ ఉంది కదా ఇది. ఓకే, ఇక్కడ ఈ టూల్స్ లిస్ట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇవే ఇవే డేటా ఇవ్వాలని కాదు, నేను డేటా కోసం ఫిల్టర్ చేస్తున్నాను అంతే. మన టూల్స్ డేటాను తీసుకొని హెడ్ టైల్ గురించి చాలా ఇంపార్టెంట్. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగేది ఈ కమాండ్స్ మీద అడుగుతుంటాడు ఎక్కువ. హెడ్ టైల్ గురించి కూడా సినారియో బేస్ పడుతుంది. మీకు సినారియో ఒక సినారియో, శాంపిల్ సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ డేటాను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విఐ స్పేస్ టూల్స్ డాట్ టూల్స్ డాట్ టీఎక్స్టీ tool.txt. ఓకేనా, ఇన్సర్ట్ మోడ్, గో అండ్ పేస్ట్ ఇట్ హియర్, రైట్ క్లిక్, కెన్ పేస్ట్. అన్ని ఆ డేటా మొత్తం ఎంత చాలా డేటా అయినా కాపీ చేసుకోండి, నో ఇష్యూ. చాలా డేటా అయినా మనం కాపీ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇక్కడ ఏం చేద్దాం, ఎస్కేప్, రైట్ అండ్ క్విట్, క్లియర్ ద స్క్రీన్. ఓకేనా, క్యాట్ టూల్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ ఏదైతే డేటా ఉందో మనం ఆ ఫైల్లో అంతా డిస్ప్లే అయింది. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి టైల్. టైల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే, టైల్ కమాండ్ నేమ్ ఈస్ టైల్. ఇట్ విల్ డిస్ప్లే
it will display the last 10 lines. Last 10 lines by default. ఓకేనా? 10 లైన్స్ లేవనుకో, ఇన్నుంటే అంతవరకే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? ఇన్నుంటే ఎంత డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ ఉంటే చూడండి, ఫైల్ నేమ్ ఏంది? టూల్ డాట్ టీఎక్స్టీ కదా. ఓకేనా? టైల్ వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? టూల్ డాట్ టీఎక్స్టీ. చూడండి, రీసెంట్గా అంటే డౌన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్ 10 లైన్స్, అంటే ఎంతవరకు వచ్చింది? 7 వరకు వచ్చింది. దీస్ ఆర్ ద 10 లైన్స్. క్లియర్ గైస్? టైల్ కమాండ్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకేనా? ఆ ఫైల్లో నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 లైన్స్ 30 లైన్స్ పెట్టా. రియల్ టైంలో మనకు ఫ్లోటింగ్ లాగ్స్ ఎలా ఉంటాయి అంటే థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. రియల్ టైంలో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? అక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీరు టైల్ అని యూస్ చేస్తే లాస్ట్ 10 లైన్స్ వస్తాయి అనమాట. లాస్ట్ 10 లైన్స్ వస్తాయి. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు లాస్ట్ 10 లైన్స్ అవసరం లే, కానీ లాస్ట్ ఒక 50 లైన్స్ కావాలా, లాస్ట్ ఒక 40 లైన్స్ కావాలా, లాస్ట్ రీసెంట్గా వచ్చినటువంటి లాగులో ఒక 1000 లైన్స్ కావాలా, లేదా 50 లైన్స్ కావాలా, 100 లైన్స్ కావాలా. అటువంటిప్పుడు ఎలా యూస్ చేస్తావు? టైల్ -n. వాట్ ఈస్ ద నెంబర్? హౌ మెనీ యూ వాంట్? లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 లైన్సే కావాలా. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? టూల్ డాట్ టీఎక్స్టీ. ఆ టూల్ డాట్ టీఎక్స్టీలో లాస్ట్ 10 లైన్స్ అవసరం లే, 5 కావాలా, 50 కావాలా, 100 కావాలని మనం డిసైడ్ చేసినప్పుడు, మన మేనేజర్ కానీ లీడ్ కానీ మన డెవలపర్ కానీ మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేయాలనంటే -n, ఎంత కౌంట్ కావాలి? లాస్ట్ 5 లైన్స్ కావాలి. చూడండి, 5 లైన్స్ డిస్ప్లే. నా దగ్గర 50 లైన్స్ లేదు కాబట్టి నువ్వు 50 లైన్స్ డేటా గూగుల్ నుంచి ఏదైనా పెద్ద స్టోరీ కాపీ చేసుకొని డిస్ప్లే చేయొచ్చు. క్లియర్ గాయస్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే. ఎస్. ఇక్కడ మనకి ఇంకొక సిచ్యువేషన్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్, ఇక్కడ మన దగ్గర టూల్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉంది, టెస్ట్ డాట్ జావా అనే ఫైల్ ఉంది. ఓకేనా? లేదంటే ఆల్ ఎర్రర్లు అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ టూల్ డాట్ టీఎక్స్టీలో ఫస్ట్ 10 లైన్స్, ఎర్రర్ డాట్ టీఎక్స్టీలో ఫస్ట్ 10 లైన్స్. అవి ఇప్పుడు రెండు ఎర్రర్లు ఉన్నాయి, 2 ఎర్రర్ ఫైల్స్ ఉన్నాయి అనుకో. ఆ 2 ఎర్రర్ ఫైల్స్లో, సారీ, నాట్ ఫస్ట్ 10 లైన్స్, లాస్ట్ 10 లైన్స్, ఇంకొక ఫైల్లో కూడా లాస్ట్ 10 లైన్స్, 2 ఫైల్స్లో లాస్ట్ 10 లైన్స్ రావాలని అంటే ఏం చేస్తాం? జనరల్గా మనకు తెలుసు, టైల్ ఏం యూస్ చేస్తాం? టూల్ డాట్ టీఎక్స్టీ, ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని ఇచ్చేసారని అంటే ఇక్కడ టూల్ డాట్ టీఎక్స్టీ ఫస్ట్ కమాండ్ కదా మనం పాస్ చేసింది, ఫస్ట్ ఫైల్ కదా. ఆ ఫస్ట్ ఫైల్లో 10 లైన్స్ వస్తాయి. దాని తర్వాత ఏమొస్తుంది చూడండి, దాని తర్వాత ఏమని వచ్చింది? నెక్స్ట్ మళ్ళీ 10 లైన్స్ వచ్చాయి. మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, నేను ఇక్కడ పేస్ట్ చేసింది ఇదంతా ఒకటే లైను. ఓకేనా? ఇది కాకుండా మీకు 9 లైన్స్ వచ్చి ఉంటాయి. క్యాలిక్యులేట్ చేసుకోండి డౌట్ ఉంటే. ఓకేనా? టైల్ యూస్ చేస్తే ఇలా ఎన్ని ఫైల్స్ డేటానైనా లాస్ట్ 10 లైన్స్ ఆర్ 20 లైన్స్ 30 లైన్స్ లేదు. మన రిక్వైర్మెంట్ ఏంది? ఈ రెండిట్లో, ఈ 2 ఫైల్స్లో లాస్ట్ 3 లైన్స్ కావాలంటే ఏం చేయాలా? లాస్ట్ 3 లైన్సే కదా, 30 అయినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి. లాస్ట్ 3 లైన్స్ కావాలంటే ఏమని ఇచ్చాను? -3 అని ఇచ్చాను. -3 అని ఇచ్చాను. చూడండి, లాస్ట్ 3 లైన్స్ డిస్ప్లే అయ్యా లేదా? ఓకేనా? అలానే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇదే కమాండ్లో మనకి ఇలా మెసేజ్ మధ్యలో వచ్చింది కదా, దాన్ని మనం క్విట్ చేయాలనుకో. ఓకేనా? మనం మెసేజ్ని క్విట్ చేయాలని అంటే -d ఆర్ -q, 1 సెకండ్, -q అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, -q అంటే క్విట్. నాకు ఆ మెసేజ్ అవసరం లేదు, ఈ మెసేజ్ అవసరం లేదు. ఏదైతే మెసేజ్ వాడు పాపులేట్ చేస్తున్నాడో ఆ మెసేజ్లు అవసరం లేదు నాకు. ఓకేనా? అటువంటిప్పుడు ఏ ఏ ఆప్షన్ యూస్ చేయాలి? మిడిల్లో ఆ ఆప్షన్ పోవాలంటే -qని యూస్ చేయాలి. క్విట్. ఇప్పుడు టైల్ గురించి ఏం డిస్కస్ చేసాం? టైల్ జనరల్గా మనం లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేయడానికి ఫైల్ డాట్ టీఎక్స్టీ, ఏ ఫైల్ అయినా పర్లేదు, టీఎక్స్టీయే కాదు ఏదైనా, ఫైల్ డాట్ పీవై ఒక పైథాన్ ఫైల్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఇన్పుట్ పాస్ చేయాలి. అలానే మల్టిపుల్ ఫైల్స్ కూడా రన్ చేయొచ్చు. ఫైల్ 1, ఓకేనా? అలానే ఫైల్ 2, మల్టిపుల్ ఫైల్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకేనా? అలా మధ్యలో మనకి అక్కడ ఎక్కడైతే మెసేజ్ అవసరం వద్దనుకుంటాం, ఫైల్ 1 మెసేజ్తోనే డిస్ప్లే అవ్వాలి, దాని తర్వాత ఫైల్ 2 మెసేజ్ మిడిల్లో రాకూడదు అని అనుకుంటే -q, దెన్ ఫైల్ 2 నేమ్ ఇవ్వాలి. క్లియర్ గాయస్? ప్లీజ్ లెట్ మీ నో ఎనీ డౌట్. టైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరల్లీ డిస్ప్లేయింగ్ ద లాస్ట్ లైన్స్లో
మనకి ఏ నెంబరు ఎంత కౌంట్ కావాలి, బై డిఫాల్ట్ ఎన్ని లైన్స్ డిస్ప్లే చేస్తుంది, మనకి బై డిఫాల్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేస్తుంది. ఆ 10 లైన్స్ కాకుండా 20 లైన్స్ కావాలా, 30 లైన్స్ కావాలా, 40 లైన్స్ కావాలా, అటువంటప్పుడు మనం ఐఫోన్ ఎన్ యూస్ చేసుకొని మీరు గెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, గ్రేట్. నెక్స్ట్ వచ్చేసి టైల్కి అపోజిషన్, అంటే రివర్స్ ఆర్డర్, అంటే టైల్కి అపోజిషన్లో ఇంకొక కమాండ్ ఉంది, హెడ్ కమాండ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సమ్మన్ సెంటెన్స్, ఎస్ సుబ్బారెడ్డి, హెడ్. ఓకే, హెడ్ కమాండ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ది ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్ప్లే ద 10 లైన్స్ 10 లైన్స్ ఫ్రమ్ టాప్. ఓకే, ఫ్రమ్ టాప్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్. ఓకే, బై డిఫాల్ట్ బై డిఫాల్ట్గా ఎన్ని లైన్స్ డిస్ప్లే చేస్తుంది, 10 లైన్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేస్తుంది హెడ్ కమాండ్. చూద్దాం, సిమిలర్. మీరు టైల్ కానీ అర్థమై ఉంటే ఇది చాలా ఈజీ. ఓకేనా? క్లియర్ చేయండి స్క్రీన్. ఎల్ఎస్, ఏ ఫైల్స్ ఉన్నాయి, టూల్ డాట్ టూల్ డాట్ టీఎక్స్టీ అని ఉంది. ఓకేనా? టూల్ డాట్ టీఎక్స్టీ మనకి టూల్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. నేను కాపీ చేసింది డేటా ఇక్కడి నుంచి, నా నోట్ ప్యాడ్ ఫైల్ నుంచి. ఫస్ట్ లైన్ ఇక్కడి నుంచి కౌంట్ అనమాట. ఓకేనా? హెడ్ హెడ్ అంటే జనరల్ మన తల అనుకోండి. ఫస్ట్ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతా ఉంటారు ఇంటర్వ్యూ హెడ్కి టైల్కి డిఫరెన్స్ తెలియకుండా. ఓకేనా? హెడ్ ఫైల్ నేమ్ ఏంది, టూల్ డాట్ టీఎక్స్టీ ఎంటర్. ఎంటర్. చూడండి, టూల్.txt ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, సెవెంత్ లైన్, ఎయిత్ లైన్, నైన్త్ లైన్, 10. బై డిఫాల్ట్గా 10 లైన్స్ డిస్ప్లే అవుద్ది. ఆ ఫైల్లో 10 లైన్స్ లేకపోతే 4 లైన్సే ఉన్నాయి, ఆ 4 లైన్సే డిస్ప్లే అవుతాయి. ఆ 4 లైన్సే డిస్ప్లే అవుతాయి. ఓకేనా? ఓకే, క్లియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఇందాక యూజ్ చేసాం కదా సేమ్ హెడ్ ఐఫన్, నాకు టాప్ నుంచి ఒక 100 లైన్స్ కావాలా, లేదా 150 లైన్స్ కావాలా, ఓకేనా, లేదంటే 20 లైన్స్ కావాలి, అలా మీరు ఆ, ఇది మనం ఫిల్టర్ చేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 లైన్స్ కావాలని నేను ఇస్తున్నాను, ఓన్లీ 5 లైన్స్ వస్తాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్. మీరు టైల్ ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు, 2 ఫైల్స్ తీసుకొని హెడ్ చేయడం, ఫీడ్ చేయడం సేమ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. క్లియర్ గైస్? ఎస్ ఆర్ నో? హెడ్ అండ్ టైల్. ఓకే, ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు మన కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నాం. రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఒకనొక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను, మనం వేరే పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేసాం. వేరే అతనికి అటెండ్ అయ్యేటప్పుడు అతను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నాకు 1 to, మీరు మ్యాథమెటికల్గా కొంచెం స్ట్రాంగ్ ఉంటే చాలా ఈజీ ఐడెంటిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందిని కూడా అడుగున్నాను ఇలా, 1 to 100 లైన్స్ ఉన్నాయి ఒక ఫైల్లో. అది ఏదైనా లాగ్ ఫైల్ కానీ, ఒక యామెల్ కోడ్ కానీ, లేదనంటే నీ గిటబ్లో ఉన్నటువంటి సోర్స్ కోడ్, జావా కోడ్ కానీ, ఏదైనా ఒక డేటా ఉంది, 100 లైన్స్ డేటా ఉంది. అతని రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓకేనా, 30th లైన్లో ఎర్రర్ ఉంది. ఓకే, 30th లైన్ నేను గ్రెప్ యూస్ చేసేటప్పుడు నేను బిఫోర్ ఎట్లా డిస్ప్లే చేయాలి, ఆఫ్టర్ ఎట్లా డిస్ప్లే చేయాలి చెప్తాను. అతని రిక్వైర్మెంట్ ఏంటంటే 30th లైన్ నుంచి 30 to 40 లైన్స్ వరకే డిస్ప్లే అవ్వాలి. 1 to 100 లైన్స్ డేటా ఉంది. 1 to 100 లైన్స్లో అతను కావాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా, 30th లైన్స్ నుంచి 40th లైన్ వరకు. ఓకేనా? ఎవరు టైప్ చేయొద్దు, ఆన్సర్ ఇవ్వద్దు, మీరు ఒకసారి థింక్ చేయండి. ఓకే, ఇంత డేటా నా దగ్గర ఉంది, 30 to 40 లైన్స్ అడుగుతున్నాడు మా లీడు, నేను ఎలా ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను అకౌంట్ అలా ఏ సిచ్యువేషన్లో అయినా నెంబర్ మారచ్చు, దీనికి మనం ఎలా కమాండ్ ఫ్రేమ్ చేయాలి, డైరెక్ట్ కమాండ్ లేదు, డైరెక్ట్ కమాండ్ లేకుండా ఎలా ఫ్రేమ్ చేయగలం, ఎలా చేస్తే బెటర్ అని ఆలోచించండి. మీరు ఆలోచించినంతలో నేను డేటా రెడీ చేస్తాను. మీరు ఆలోచించి నేను ఓకే అన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా నాకు ఆ, ఇవ్వండి డేటా. ఓకేనా? ఇన్పుట్ ఇవ్వండి, మీరు ట్రై చేయండి మీ లోకల్లో మీరు ట్రై చేయండి. ఓకేనా? టూల్.txt కదా, పిఐ స్పేస్ టూల్.txt, ట్రై చేయండి, మీరు గెస్ చేయండి. రిక్వైర్మెంట్ అర్థమైందా? ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థమైంది కదా? రిక్వైర్మెంట్ అర్థమైందా లేదా? నా రిక్వైర్మెంట్ ఏంది, నా ఫైల్లో ఎన్నో లైన్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నా కానీ నాకు హెడ్ వాడడం వచ్చు, టైల్ వాడడం వచ్చు, అన్నీ వచ్చు. కానీ అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో, ఓకేనా, 30 to 40 లేదంటే 30 to 45 కావాలంటాడు. అతని ఇష్టం. అతను ఏ రేంజ్ ఇస్తే ఆ రేంజ్ మనకి ఇవ్వాలి. అతను ఏ రేంజ్ ఇస్తే అతనికి ఇవ్వాలి కదా.
ఓకేనా, మనం అంత డేటా ఇచ్చామనుకో బల్క్ అయిపోతుంది. అతను ఇప్పుడు మనం డెవలపర్లు మా దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే, మన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ టీము ఒక కీవర్డ్ ఇస్తారు. ఓకేనా, ఆ ఫోల్డర్లో ఆ రోజు డేతో మనకి హండ్రెడ్స్ ఆఫ్ లాగ్ ఫైల్స్ జనరేట్ అవుతా ఉంటాయి అనమాట ఎన్ఎఫ్ఎస్ పాత్రలో. అక్కడ ఏం చేస్తాం అంటే ఆ కీవర్డ్ ఇచ్చేసి ఏ ఫైల్స్లో ఉన్నాయో ఫస్ట్ తీయమంటాడు, ఫైండ్ కమాండ్ ఇసి ఎలా తీస్తాం. దాని తర్వాత అదే ఎర్రరు ఎక్కడెక్కడ టచ్ అయిందో చూడండి అంటాడు. ఆ మ్యాటరే కావాలంటాడు అనమాట. అది నేను గ్రాఫ్లో చెప్తాను, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే, ఈ సినారియో చెప్పండి. ఇని ఐడియా చాట్లో చెప్పండి, ఎవరైనా ఐడియా ఉందా? బెట్వీన్ అనేది బెట్వీన్ లేదు. నో నో నో, నేనైతే తినలేదు. ఓకే, ఎనీ ఐడియా? పైప్ లైన్, మహేష్ రెడ్డి. హెడ్ -40. నో 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 నో. సి, జనరల్లీ శాంతి, హెడ్-40 అంటే ఏంది మీనింగు? జనరల్గా హెడ్-40 ఫైల్ నేమ్ అంటే ఏంది? టాప్ నుంచి 40 లైన్స్ రమ్మని. ఈడు అడిగింది ఏంది? 30th లైన్ నుంచి 45th లైన్ వరకు కదా. యూజింగ్ పైప్ లైన్, కరెక్ట్ సుబ్బారెడ్డి. ఎనీ అదర్ ఆప్షన్స్? డైరెక్ట్ కమాండ్. యూజింగ్ పైప్ లైన్ ఈస్ ఫైన్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద డైరెక్ట్ కమాండ్ ఫర్ దట్? నేనేదో ఒక నెంబర్ ఇచ్చాను, ఆ సినారియోలో మీరు థింక్ చేయండి. ఇలా ఒక జనరల్గా ఏదో బ్లైండ్గా నేను ఇచ్చే కమాండ్స్ని ఫాలో అయిపోతే ఇంటర్వ్యూ కొట్టగలరు, జాబ్ ఏదో హ్యాండిల్ చేసుకోగలం మనం. మీరు ఎప్పుడు కూడా థింకింగ్ ఓరియంటెడ్లో ఉండాలి. ఓకే, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకొక విధంగా చేస్తే చాట్ జీపీటీలో సెర్చ్. నేను ఎప్పుడు కూడా ఓపెన్గా చెప్తాం, మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకొని మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. మనం ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తాం అనమాట. ఆ ప్లాట్ఫామ్ ఒక ఓరియంటెడ్లో ఒక ఆర్డర్లో వెళ్ళిపోతా ఉంటాం అనమాట. ఓకే, ఇది చెప్పాలనేసి. శాంతి, హెడ్-30 మీన్స్ ఆల్రెడీ ఫస్ట్ 30 లైన్స్. నో నో, దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ రాంగ్ శాంతి. హెడ్-30, సి, శాంతి గివెన్ దిస్ కమాండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కమాండ్? చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెగ్యులర్గా వాడుతుంటాం మనం ఈ కమాండ్స్. ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ మీద ఎక్కువ ఆప్షన్స్ తీసుకొని టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. డోంట్ వర్రీ, ఐ నో వాట్ కమాండ్స్ ఐ నీడ్ టు కవర్ అండ్ వాట్ కమాండ్స్ వీ నీడ్ టు టేక్, లైక్ ఫండమెంటల్స్. సి, హెడ్-30. ఓకే, హెడ్-30 ఫైల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ అనుకోండి ఇచ్చారు. హెడ్-30 అంటే ఇక్కడ ఫస్ట్ కమాండ్లోనే ఏమొచ్చేసింది? ఫస్ట్ 30 లైన్స్ అవుట్పుట్ వచ్చింది. అంటే 1 to 30 లైన్స్ అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. ఫస్ట్ 1 to 30 లైన్స్ అవుట్పుట్ వచ్చింది. ఈ 1 to 30 లైన్స్ మీద మళ్ళీ పైప్ వేసావు. పైప్ సింబల్ వేసి మళ్ళీ ఏం చేసావు? టైల్-15 అన్నావు మళ్ళీ. టైల్ అంటే ఏంది మీనికి? డౌన్ నుంచి డిస్ప్లే అవుద్ది. అంటే 30 నుంచి 16 వరకు డిస్ప్లే అవుద్ది. 30 to 16, దాని మీనింగ్ ఏంటంటే 16 to 30 వస్తుంది అవుట్పుట్. 16 to 30 అవుట్పుట్ వస్తుంది రివర్స్లో. అలా కాదు, మన రిక్వైర్మెంట్ ఏంది? 30 to 45 రావాలి. ఎవరైనా ఇచ్చున్నారా? హెడ్-30 ఫైల్ నేమ్. ఓకే, 30 వచ్చాయి. నో 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 కాజా, నో నో నో. సుబ్బారెడ్డి, హెడ్-45, ఎస్, ఎక్సలెంట్. 45 ఆన్ టాప్
Yeah, hi, sorry, I lost the power actually. I reconnected from router. One second, guys. Sorry, guys, I lost the power actually. That inverter is not picking automatically. Okay, am I audible now? Clear, right? Am I audible? Please confirm. Yes, okay, thank Yes, you. sir. Sorry, guys, I lost that power. I switched to my. Okay, fine. Where we are now? These all connection. ఇలా కనెక్షన్ హోస్ట్ డిస్కనెక్ట్ అయిందని అంటే మీకు ఇంటర్నెట్ ఇష్యూ వల్ల వస్తుంది అనమాట. Let me connect. Yes, I connected to server. Voice also clear, right? Please confirm. Because now I switched router, right? Please confirm voice also clear. Everything is fine. Yes, yes. Yeah. Okay. Thank you, guys. Okay. Thank you. ఓకే ఇక్కడ మనకి ఓకేనా టూల్ డాట్ టీఎక్స్టీ రిక్వైర్మెంట్ ఏంది ఇక్కడ జనరల్గా ఇదే అడుగుతారని కాదు ఈ మోడల్లో ఎలా ఎలా అడిగినప్పుడు కానీ డెవలపర్స్ ఏదైనా ఇలా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ నాకు డేటా కావాలన్నప్పుడు జనరల్గా థింక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మనకి అడిగింది ఏమని అడిగాడు 30 to 45 కావాలన్నాడు అంటే రో నెంబర్ 30 నుంచి 45 వరకు కావాలన్నాడు ఓకే రో నెంబర్ 30 నుంచి 45 అంటే ఫస్ట్ 1 to 45 డేటా తీసుకోండి ఇక్కడ మనకి ఆన్సర్ ఏం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ 1 to 45 మీరు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది అనమాట 1 to 45 డేటా రావాలంటే ఏం చేస్తాం జనరల్గా ఫస్ట్ నుంచి 45 లైన్స్ డేటా రావాలనంటే ఫస్ట్ అంటే ఏంది హెడ్ స్టార్టింగ్ నుంచి ఐఫోన్ 45 లైన్స్ కావాలి ఓకే నా ఫైల్ నేమ్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా all.txt మీరు ఏ ఫైల్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారు ఓకేనా నెక్స్ట్ పైప్ వేయండి ఇక్కడ ఈ ఫైల్ అవుట్పుట్ ఏంది నీకు ఫస్ట్ 45 లైన్స్ వచ్చాయి ఈ 45 లైన్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు 30 to 40 తీయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31 నుంచి 40 కానీ ఫర్ ఎగ్జాంపుల్ 31 నుంచి 45 అంటే ఓకే 15 లైన్స్ అనుకో 15 లైన్స్ 16 లైన్స్ ఎన్ని లైన్స్ అతను అడుగుంటాడో అన్ని ఇప్పుడు దీని మీద 1 to 45 అవుట్పుట్ ఉందంటే కింద మీరు అంటే బాటం నుంచి మళ్ళీ టాప్ వెళ్ళండి బాటం నుంచి టాప్ అంటే ఏంది 45 నుంచి మళ్ళా 31 వరకు డిస్ప్లే అవ్వాలి 45 నుంచి 31 వరకు డిస్ప్లే అవ్వాలంటే ఏంది బాటం టు టాప్ అంటే మళ్ళా టైల్ ఓకేనా టైల్ ఐఫోన్ ఎన్ని నెంబర్స్ 15 లైన్స్ రావాలా 16 కావాలా మీ ఇష్టం అనమాట all.txt అర్థమైందా ఇంకోసారి చెప్పాలా all.txt ఇలా చేస్తే నీకు ఆ మోడల్ అవుట్పుట్ వస్తుంది నేను ఒక శాంపిల్ చెప్పాను ఆ మోడల్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేసేటప్పుడు థింక్ చేయాలన్నమాట ఏదైనా నేను ఒక కమాండ్ ఇచ్చానంటే బ్లైండ్గా టైప్ చేసి ప్రాక్టీస్ చేయొద్దు బ్లైండ్గా ప్రాక్టీస్ చేస్తే ఎందుకు యూజ్ అవుతుందో తెలుసు అసలు ఈ కమాండ్ వల్ల అడ్వాంటేజ్ ఏంది ఈ కమాండ్కి మనకి ఇంకొక కమాండ్కి లింక్ ఏంది అలా మీరు ఇంటర్నల్గా థింక్ చేయాలన్నమాట ఇంకా నేను రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ మనం చెప్పుకుంటా ఉంటాం కదా ఎప్పుడు కూడా మీరు డిఫరెంట్ మేము ఫేస్ చేసిన ఇష్యూలు చెప్తుంటాం అలా కాకుండా మీరు డిఫరెంట్గా థింక్ చేసి మన గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటే మనమంతా ఒక టీమ్ లాగా ఫీల్ అవ్వండి మీరు ఆల్రెడీ ఐటీలో జాయిన్ అయిపోయినట్టు ఫీల్ అయ్యి మీరే ఇష్యూల్ని కనెక్ట్ అయ్యి మన వాళ్ళే మీ టీం వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే ఎవరు హెల్ప్ చేసినా రిజాల్వ్ చేయలేకపోతే అట్లీస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి ఇష్యూని ఎలా సెర్చ్ చేయాలో సెర్చ్ చేసి నేర్చుకోండి ఆ ఇష్యూని అప్పటికీ సాల్వ్ కాకపోతే నేను ఎంటర్ అవుతాను ఓకేనా మ్యాక్సిమం రిప్లై ఇస్తాను మ్యాక్సిమం కనెక్ట్ అవుతాం 1 to 1 ఓకేనా డోంట్ వరీ ఓకే ఫైన్ ఇక్కడ ఒకసారి మీరు రన్ చేసి మన దగ్గర ఉన్న డేటా రన్ చేద్దాం కమాండ్ స్లోగా పడుతున్నాయంటే సర్వర్ స్లోగా ఉంది అంటే సర్వర్ నా నెట్ స్లోగా ఉందంట cat.tool.txt ఓకే ఇక్కడ cat.tool.txt ఓకే ఇక్కడ ఏదో డేటా ఉంది ఈ డేటా వచ్చి ఎన్ని లైన్స్ ఉందో తెలుసుకోవాలంటే డబ్ల్యూసి కమాండ్ సపరేట్ ఉంది డబ్ల్యూసి కమాండ్ సపరేట్ ఉంటుంది ఓకే డబ్ల్యూసి ఇస్ ఫైన్ కానీ ఇప్పుడు మనం లైన్ నెంబర్ ఇద్దాం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది లైన్ నెంబర్ సారీ గైస్ ఐ థింక్ ఇంటర్నెట్ ఈస్ వాయిస్ ఈస్ బ్రేకింగ్ ఆర్ హౌ ఈస్ నౌ అలౌ మీ 1 minute ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడగలరా వాయిస్ ఈస్ బ్రేకింగ్ No, sir, no. No, sir. No, sir. రైట్ 1 సెకండ్ నాకు ఇక్కడ అన్స్టేబుల్ అని పడుతున్నది అంటే రౌటర్ ద్వారా
1 second. అతనేదో బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ 1 second. ఓకే ఫైన్. సి క్యాట్ ఐఫోన్ జనరల్గా మనం ఇందాక చెప్పాం కదా, ఐఫోన్ ఎన్ అని ఇస్తే ఏమని వస్తుంది, అక్కడ ఆ ఫైల్లో ఉన్నటువంటి లైన్ నెంబర్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ మన దగ్గర ఉన్నది 31 లైన్స్. 31 లైన్స్ ఫైల్ డేటా ఉంది. మీకు రియల్ టైంలో చేసేటప్పుడు 1000 లైన్స్, 5000 లైన్స్ ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 1 lakh లైన్స్ కూడా ఉండొచ్చు. ఎంబీస్లో ఉంటుంది ఫైల్. ఇక్కడ ఈవెన్ కేబీస్లో ఉండొచ్చు ఫైల్ డేటా. ఇక్కడ నా రిక్వైర్మెంట్, ఇప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా కమెంట్ రాయాలి. ఇప్పుడు వెంటనే రాయొద్దు, నేను చెప్పినప్పుడు మీరు అందరు రెడీగా చేసి పెట్టండి. ఓకేనా? 10 నుంచి, సారీ 10 నుంచి కాదు, 15 నుంచి 20 వరకు డిస్ప్లే చేయాలి, లేదా 15 to 19 డిస్ప్లే చేయాలి, లేదా 15 to 20 తీసుకోండి. 15 నుంచి 20 వరకు డిస్ప్లే చేయాలి. నేను 6 లైన్స్ డిస్ప్లే చేయాలి. ఓన్లీ 6 లైన్స్ మిడిల్లో డేటా తీయాలి నేను. హౌ వీ కెన్ డూ, టెల్ మీ గైస్. వాయిస్ ఈస్ క్లియర్. ఓకే, మనం ఎలా చేస్తాం చెప్పండి. నా రిక్వైర్మెంట్ 15 నుంచి 20 వరకు, ఆ మధ్యలో ఎర్రర్ ఉంది, నాకు ఆ లాగ్ ఫైలే కావాలి, ఆ రేంజ్ ఆ లైన్ నుంచి ఇక్కడ వరకే కావాలి. ఎలా రాస్తావు నువ్వు కమాండ్? టెల్ మీ. ఎస్ సుబ్బారెడ్డి, హెడ్-20. ఓకే, హెడ్-20 20 లైన్స్ వచ్చాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ 15. వాట్ ఈస్ దట్ సుబ్బారెడ్డి? హెడ్-20 మీన్స్ వాట్? given this command head-20. హెడ్-20 అంటే ఇప్పుడు కమాండ్ డైరెక్ట్ పేస్ట్ చేస్తాం. చూద్దాం మనం. ఆ, చూడండి, జనరల్గా మనం ట్రేస్ చేద్దాం, అంటే డీబగ్ చేద్దాం. హెడ్-20 అంటే మీనింగ్ ఏంది? ఫస్ట్ నుంచి 20 లైన్స్, ఫస్ట్ నుంచి 20 లైన్స్. ఇది అవుట్పుట్, ఫస్ట్ కమాండ్ అవుట్పుట్ ఇది. దాని మీద ఏం చేశాడు, టైల్ అన్నాడు. మళ్ళా టైల్ అంటే ఏం చేస్తున్నాడు, కింద నుంచి మళ్ళీ 15 లైన్స్ తీసుకున్నాడు. ఏడు దాకా వస్తుంది అప్పుడు. కింద నుంచి నువ్వు మళ్ళీ 15 లైన్స్ డిస్ప్లే చేస్తున్నావు రెడ్డి, సుబ్బారెడ్డి. నో నో, లెట్ మీ చెక్ అనదర్ కన్స్. హరీష్ రెడ్డి, రాజా, ఎస్ యూ గైస్ సార్. ఓకే, ఓకే గ్రేట్. ఓకే, చూద్దాం ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. మనకి సుబ్బారెడ్డి ఇచ్చారు, రన్ చేసి చూద్దాం. 1 second. దట్ ఫైల్ నేమ్ ఈజ్ వాట్? tool.txt. టూల్ డాట్ టూల్ డాట్ సారీ టూల్ డాట్ టీఎక్స్టీ, ఎండింగ్ ఆల్సో tool.txt. ఎంటర్. చూడండి, మనకు కావాల్సింది, ఓకేనా, మనకు కావాల్సింది 15 to 20 ఆ రేంజ్ కావాలి. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి, కొన్నిసార్లు మిస్టేక్ అంటే మనం థింక్ చేయాలన్నమాట, డిఫరెంట్గా థింక్ చేయాలి అంతే. iPhone 21. నో 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 రంజిత్, 15 మీన్స్ ఇట్ విల్ డిస్ప్లే ద ఫస్ట్ 15 లైన్స్. అగైన్ 21 మీన్స్ హోల్ డేటా విల్ డిస్ప్లే. నో నో, మై రిక్వైర్మెంట్ ఈస్ డిఫరెంట్, రైట్? మై రిక్వైర్మెంట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 15 to 20, రైట్? చూద్దాం, మనం కమాండ్ రాద్దాం. మీరు ఫాస్ట్గా నేర్చుకోకూడదు, నేర్చుకున్నది మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న డేటాని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంది, క్యాట్-ఐఫోన్ అండ్ టూల్ డాట్, ఇది డేటా. ఇక్కడ మనం 15 నుంచి, లేదంటే 10 to 15 కదా మనం చెప్పింది, లేదు సారీ 15 to 20 అనుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేద్దాం, ఫస్ట్ 15 to 20 ఈ డేటా డిస్ప్లే కావాలి కాబట్టి ఫస్ట్ 20 లైన్స్ తీసుకుందాం. ముందు ఫస్ట్ 20 లైన్స్ తీసుకో అవుట్పుట్. ఓకేనా? 20 లైన్స్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ 20 లైన్స్ అంటే ఏంది, హెడ్ హెడ్ ఐఫోన్ N20. ఓకేనా? ఫస్ట్ 20 లైన్స్ వచ్చాయి, 20 లైన్స్ వచ్చేసాయి. 20 లైన్స్ వచ్చిన తర్వాత ఆ 20 లైన్స్ తర్వాత మళ్ళీ 5 లైన్స్ కావాలా. ఓకేనా? మళ్ళీ టైల్. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి tool.txt. tool.txt. ఓకేనా? నెక్స్ట్ పైప్ సింబల్. నెక్స్ట్ ఎలా ఇవ్వాలి, మనకి కింద నుంచి కావాలి కదా, కింద నుంచి కావాలంటే ఏంది కమాండ్, టైల్ టైల్ iPhone 5 అంటే 5 లైన్స్ వస్తాయి కింద నుంచి, 6 అంటే 6 లైన్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ 6. ఓకేనా? ఫైల్ నేమ్ ఈస్ all.txt. iPhone N అనేది ఆప్షనల్, మీ ఇష్టం అమ్మా, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇట్స్ డిపెండ్స్. ఓకేనా? చూడండి వచ్చాయా లేదా, చూడండి. 1 second గైస్, ఐ టేకన్ రాంగ్ ఫైల్.
Sorry. File name is what? Tool.txt. I taken wrong file name. Don't worry. టెర్మినల్లో స్లోగా మూవ్ అవుతుంది ఎందుకని. ఓకేనా. tool.txt. అంటే నేను ప్రెస్ చేసిన 1 సెకండ్ వరకు కూడా అది డిస్ప్లే అవ్వడం లేదు. ఇంటర్నెట్ చూడండి వచ్చాయా లేదు. సారీ గైస్, 1 సెకండ్. 1 సెకండ్. టోటల్ కమాండ్ ఆల్సో రా. మై రిక్వైర్మెంట్ మై రిక్వైర్మెంట్ టోటల్ కమాండ్ క్యాట్ అప్లై చేయాలి ఫస్ట్. ఎందుకంటే టోటల్ డేటా రావాలి కదా నాకు ముందు. టోటల్ డేటా వస్తే డేటా మీద అప్లై చేయాలి. 1 సెకండ్. దిస్ టెర్మినల్ ఈస్ నాట్ మూవింగ్. వై? ఓకే, సారీ గైస్. ఐఫోన్ ఎన్ tool.txt. ఇక్కడ 15 to 20 అంటే ముందు నేను డిస్ప్లే చేయాలి కదా మ్యాటర్ని. ఆ ముందు ఆ టోటల్ కంటెంట్ తీసుకొని ఆ కంటెంట్ మీద మనం కమాండ్ రాయాలి. ఆ కంటెంట్ మీద రాస్తాం. ఏమేం చేస్తాం? హెడ్ ఐఫోన్ ఎన్ ఫస్ట్ 20 లైన్స్ తీసుకున్నాం. ఓకేనా. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ ఏదైతే రిజల్ట్ ఉందో దాని మీద మళ్ళీ పైప్ వేస్తున్నాం. ఫస్ట్ ఓవరాల్ డేటా ఎందుకని నాకు 15 నుంచి కావాలి కదా. 15 నుంచి కావాలంటే ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళా? ఓకేనా. ఐఫోన్ ఐఫోన్ సారీ గైస్, 1 సెకండ్. వాయిస్ ఈస్ బ్రేకింగ్ రైట్. 1 minute. One second guys, voice is breaking still voice is breaking. Please confirm anyone. I think this is by sudden power loss happened. 1 second guys. Still voice is breaking. Anyone confirm? Still breaking. Okay, break అయితే మాత్రం 1 second. Let me enable due to this power loss, only sudden power loss. Yes, still. Now is fine. Please confirm. Now is fine. Still we are getting right. Okay. Allow me 1 minute. One second. Okay, guys, we can stop it here. I think still this router, it is not good to continue for voice breaking. Around 1 hour, 10 minutes we discussed. As of now, whatever we discussed, is it clear? As of now, whatever we discussed, all the comments are clear. Yes, right? ఎస్. మీరు అలా థింక్ చేసి మల్టిపుల్ వేస్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇంకా రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ ఇంకా మనకి ఇంకా 40-50 కమాండ్స్ చెప్పాలి నేను. అప్పుడు మాత్రం మనం లైనెక్స్ కంప్లీట్ చేయలేం. మనకి ఇంకా 3 to 4 days క్లాసెస్ ఓన్లీ లైనెక్స్ మీదే ఉంటాయి. ఈ వీకెండ్స్ ఎక్కువ లైనెక్స్ మీద ఫోకస్ చేస్తాను. ఓకేనా. సారీ ఫర్ దిస్ సడన్ పవర్ లాస్. ఓకేనా. మనం కొన్నిసార్లు ఆన్లైన్లో మనం ఏం చేయలేము పవర్ లాస్కి. ఇప్పుడు ఆల్రెడీ నేను రౌటర్ కూడా స్విచ్ చేసినా కానీ మనకి లోకల్ రౌటర్లో కూడా అలానే ఉంది. ఓకేనా. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? ఎనీ అదర్ క్వశ్చన్స్? No, voice is clear and audible. నవ్ యూ కెన్ ఆడబుల్ రైట్? Yes, yes. ఓకే, సారీ గైస్. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, మీరు ముందేం చేయాలనంటే మనకు ఉన్నటువంటి డేటా మొత్తాన్ని, సమ్వన్ సెంట్ కామెంట్, వాయిస్ ఈస్ క్లియర్, థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మ్. మనకి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని డిస్ప్లే చేయండి. డిస్ప్లే చేసిన తర్వాత పైప్ వేయండి. పైప్ వేస్తే హెడ్ -20 అంటే ఏంది? ఫస్ట్ సారీ, మనకి ఏదైతే ఫస్ట్ 20 లైన్స్ ఉంటాయో ఆ 20 లైన్స్ డిస్ప్లే అయినాయి. 20 లైన్స్ డిస్ప్లే అయినాయి. ఇక్కడికి చూడండి, 20 లైన్స్ డిస్ప్లే అయినాయి. ఫస్ట్ 20 లైన్స్ ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకేనా? ఈ కమాండ్ మీద మళ్ళీ పైప్ వేయండి. మళ్ళీ పైప్ వేసి టైల్ ఎన్ని లైన్స్ కావాలి, కింద నుంచి ఎన్ని లైన్స్ కావాలి మనకి, 20 నుంచి ఎన్ని లైన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐఫోన్ 6 కానీ 5 కానీ, లేదంటే మీరు ఎన్ అని కూడా ఇవ్వచ్చాము. ఐఫోన్ 5 ఫైల్ నేమ్ ఏంది? tool.txt. tool.txt. చూడండి డేటా వచ్చిందా లేదా? ఈ డేటా డిస్ప్లే అవ్వాలి. ఈ డేటా 5 డిస్ప్లే చేసావు కదా, ఇక్కడ నీకు నెంబర్ రాలేదని అంటే ఏంది మీనింగు? నువ్వు క్యాట్ అప్లై చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ ఉందో దానికి నువ్వు నెంబర్ వేయాలి. నెంబర్ వేసినా కానీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఫిల్టర్ చేసాం కదా, ఇక్కడ మళ్ళీ క్యాట్ వేసి వచ్చిన డేటాని ఇంకో ఫైల్లో మూవ్ చేసి నెంబరింగ్ ఇవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేశారంటే క్యాట్ ఐఫోన్ ఎన్, వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? tool.txt. ఇక్కడ చూడండి ఏముంది, 15 నుంచి ఏది విఐ, వేర్ ఈజ్ విఐ? 1 second guys, it is giving wrong one. Head means first 20 lines we are getting. Okay, first 20 lines we are getting from here. ఓకేనా? హెడ్. దాని తర్వాత టైల్ ఐఫోన్ ఎన్ 5 అంటే లాస్ట్ 5 లైన్స్ రావాలి కదా. 1 second. Wrong text file selected. Yes. 1 second guys. That is the mistake. Yes, I did. That is the mistake. Sorry. Here నేను రాంగ్ ఫైల్ సెలెక్ట్ చేశాను. సారీ గైస్. దట్ ఈస్ ద ఎస్ సుబ్బారెడ్డి, యూ గైస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అస్. ఎందుకంటే మీరు లైవ్లో మానిటర్ చేస్తూ ఉంటారు కదా ఏది యూస్ చేసామని. ఓకేనా? tool.txt. చూడండి కరెక్ట్గా వచ్చాయి. tool.txt. అర్థమైందా మీరు అలా ప్రాక్టీస్ చేయాలని? ఎలా మీరు హెడ్ టు టైల్ యూస్ చేయడం అర్థమైందా? ఎస్ ఆర్ నో? మీరు ఆ విధంగా మీరు మల్టిపుల్ సినారియోస్ సెర్చ్ చేయండి. మల్టిపుల్ వేస్లో. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా కావాలి, దాన్ని ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చింది, ఈ డేటాని వచ్చిన డేటాని మళ్ళీ ఇంకొక ఫైల్కి మూవ్ చేయడం, అలా మల్టిపుల్ టైమ్స్ ఆ కమాండ్స్ని కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర all.txtలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉంది. సారీ, నా రిక్వైర్మెంట్ వచ్చేసి tool.txtలో ఈ డేటా ఉంది. tool.txtలో ఈ డేటా ఉంది. నాకు ఈ డేటా వచ్చేసి సార్టెడ్ ఆర్డర్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఒకటే తీసుకోండి. సెలెక్ట్ చేశారు విఐ. ఓకేనా? ఏదో ఒక ఫైల్ నేమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్మెంట్ ఏదైనా తీసుకోండి పర్లేదు. deployment.txt ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయండి. పేస్ట్ చేశారు, ఇన్సర్ట్ చేశారు. ఈ ఫైల్లో నెంబర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? cat.deployment.txt. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే డేటా ఉందో, మనం ఏంటంటే ఎక్సెల్ మనకు విండోస్లో అయితే ఈజీగా సార్ట్ చేయొచ్చు. రీసెంట్లీ యాడెడ్ అని, లేదంటే టైంని బేస్ చేసుకొని ఎలా అయినా నువ్వు సార్ట్ చేయొచ్చు. మనకు లైనెక్స్లో ఉన్నటువంటి డేటాని లైన్ బై లైన్ మనం సార్ట్ చేయాలని అంటే ఒక ఇంపార్టెంట్ కమాండ్ ఉంది. ఆ కమాండ్ నేమే సార్ట్. SORT. కమాండ్ నేమ్ ఈజ్ వాట్? సార్ట్. SORT అనే కమాండ్ యూస్ చేసి యూ కెన్ సార్ట్ ద కంటెంట్ ఇన్సైడ్ ది ఫైల్. ఇప్పుడు ఈ ఫైల్ ఏంది? deployment.txt. చూడండి ఫస్ట్ సితో స్టార్ట్ అయింది. యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ చెప్పాం కదా. ఫస్ట్ సి, తర్వాత హెచ్, ఎల్ఎస్, ఎమ్. మీకు ఆల్రెడీ ఇంత ఫండమెంటల్స్ సార్టింగ్ కూడా ఐడియా ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్లో బై డిఫాల్ట్గా సార్ట్ అయిందనమాట. బై డిఫాల్ట్గా మీరు డేటా స్ట్రక్చర్స్లో కానీ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కానీ అయితే మనం సార్టింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే బబుల్ సార్టు, క్విక్ సార్టు, మెర్జ్ సార్టు, లీనియర్ సార్టు, అలా సార్టింగ్ టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒక అర్రేలో మనం స్టోర్ చేసినటువంటి డేటాని సార్టెడ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలి. సార్టెడ్ ఆర్డర్లో ఎందుకు డిస్ప్లే చేయాలి? ఫాస్ట్గా మనం ఎలిమెంట్ని సెర్చ్ చేయొచ్చు అనమాట. బైనరీ సెర్చ్ యూజ్ చేసి. మనం డేటా స్ట్రక్చర్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి లీవ్ ఇట్. మన దగ్గర ఉన్నటువంటి ఫైలు ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఫైల్లో ఉన్నటువంటి డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ సార్ట్ చేయాలనుకుంటే మల్టిపుల్ టైమ్స్, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మల్టిపుల్ సీరియల్ నెంబర్స్, అన్ని ప్రాసెస్ ఐడీలు తీసుకున్నాం.
అన్ని ప్రాసెస్ ఐడీలు తీసుకున్న తర్వాత మన సర్వర్లో మన వర్కింగ్ డైరెక్ట్లో ఏ ప్రాసెస్లు రన్ అవుతున్నాయో వాటిని సార్ట్ చేయమంటాడు. సార్ట్ చేయమన్నప్పుడు డైరెక్ట్గా సార్ట్ కమాండ్ కొట్టేయండి. అది రివర్స్ ఆర్డర్లో సార్ట్ చేయమంటే జస్ట్ -R చూడండి, రివర్స్ ఆర్డర్లో సార్ట్ చేయొచ్చు. సార్ట్ -R రివర్స్ ఆర్డర్లో. ఓకేనా? ఎస్, క్లియర్ ఆర్ నాట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెర్చ్ ఇట్ ఇన్ ద గూగుల్. టేబుల్ డేటా ఏదైనా టేబుల్ డేటా తీద్దాం. కాపీ అవుతే ఓకే. సార్ గివ్ us 2 more scenarios, we will try head and trail commands. ఎస్ శాంతి, కరెక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సినారియో 1 హెడ్ అండ్ ట్రైల్, రైట్? ఇక్కడ సినారియో 1 వచ్చేసి మీరు 1 to 50 లైన్స్ తీసుకోండి. ఓకేనా? 1 to 50 లైన్స్ ఫైల్ సైజు. 1 to 50 లైన్స్ ఫైల్ సైజు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 26 to 34 డిస్ప్లే చేయాలి. డిస్ప్లే ద 26 to 30. మీరే ఓన్గా ఫ్రేమ్ చేయండి సినారియోని. ఈజీగా తీసుకోవచ్చు. కొంచెం కాంప్లికేటెడ్గా తీసుకుంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. ఆ ఫైల్ నేమ్ మాత్రం కమాండ్లు ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి, ఏ ఫైల్ అయితే మీరు చేస్తుంటారో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కాలం కదా ఇది. ఫస్ట్ కాలం మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే విఐ స్పేస్, ఓకేనా, విఐ స్పేస్ ఏదైనా ఒక ఫైలు టేబుల్ డాట్ టీఎక్స్టీ ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఫస్ట్ రోలో వచ్చేసి నేమ్ ఇద్దాం ప్రశాంత్. అయిన ఇన్సర్ట్ మోడ్లోకి ఎంటర్ అయ్యారు కదా, ప్రశాంత్ అనే నేమ్ ఇచ్చాను. సెకండ్ ఫస్ట్ కాలం ప్రశాంత్, సెకండ్ కాలం వచ్చేసి శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 3000. ఓకేనా? నెక్స్ట్ సాయి, ఓకేనా, శాలరీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2000. ఓకేనా? నెక్స్ట్ రాము, డేటాని ఇన్సర్ట్ చేయండి. ఓకేనా? 3500. ఓకేనా? ఇలా డేటాని ఇన్సర్ట్ చేశారు. ర్యాండమ్ ఆర్డర్లు ఇచ్చాను. PQRS. ఓకే, ఫైన్, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ టు టెస్ట్ దట్ కమాండ్. ఓకే, సేవ్ చేశాను. క్లియర్ ద స్క్రీన్. క్యాట్, వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? LS-LRTH టేబుల్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ ఫస్ట్ కాలం ఇది మనకి. ఓకేనా? సెకండ్ కాలం డేటా ఇది. కాలంని బేస్ చేసుకొని సార్ట్ చేయాల్సి వస్తుంది. కాలంని బేస్ చేసుకొని డిస్ప్లే చేయడానికి ఆక్ కమాండ్ ఉంది. ఆక్ కమాండ్ నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. ఆక్ కమాండ్ చాలా ఇంపార్టెంట్. మనం షెల్ స్క్రిప్ట్లు రాసేటప్పుడు ఆక్ కమాండ్ అని AWK అని ఉంటుంది. అది నేను ఇన్ డీటెయిల్ చెప్తాను, డోంట్ వరీ. ఇప్పుడు మీరు ఆక్ కమాండ్ గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్, ఓకేనా, నేను సెకండ్ కాలం డిస్ప్లే చేయాలనుకో. సెకండ్ కాలం డిస్ప్లే చేయాలని అంటే ఏం చేస్తాను? ప్రింట్, ఓకేనా, $. మీకు ఈ కమాండ్ అర్థం కాకపోవచ్చు, లీవ్ ఇట్. సెకండ్ కాలంని డిస్ప్లే చేయాలని అంటే మనకు ఆక్ కమాండ్ ఉంది, డోంట్ వరీ. చూడండి. ఓకే, సారీ, వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? ఫైల్ నేమ్ ఈజ్ వాట్? table.txt. మనకి సెకండ్ కాలం డేటా వచ్చేసింది డైరెక్ట్గా. వాట్ ఈజ్ ఆకు అసలు ఎక్కడ యూస్ చేస్తాం రియల్ టైంలో, మనం ఎక్కడ ఎందుకు యూస్ చేయాలనేది నేను ఆక్ కమాండ్ మనం డిస్కస్ చేయలే. కాలం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన జనరల్ బేసిక్ ఫస్ట్ కాలము, సెకండ్ కాలము. ఓకేనా? ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా ఫైల్లో ఉన్నటువంటి డేటా సెకండ్ కాలంని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. ఎలా సార్ట్ చేస్తాం? మనకు తెలుసు, సార్ట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. -K ఏ కాలంను బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి? సెకండ్ కాలంను బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? table.txt. చూడండి, సెకండ్ కాలంను బేస్ చేసుకొని నా డేటా ఒరిజినల్ డేటా ఇది. సార్ట్ అంటే సెకండ్ కాలంను బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ మినిమం వాల్యూ ఏంది? 2000 కాబట్టి సాయి డిస్ప్లే అవుద్ది. సెకండ్ మినిమం ఏంది? 3000 కాబట్టి ప్రశాంత్ డిస్ప్లే అవుద్ది. థర్డ్ మినిమం రాము కాబట్టి 3500 డిస్ప్లే అవుద్ది. అలా మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు లెట్ మీ సార్ట్ ఇట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ కాలం. చూడండి, ఆల్ఫాబెటికల్లో పి ఫస్ట్ వస్తుంది కదా, ప్రశాంత్, రాము, సాయి. క్లియర్ గైస్ దిస్ కమాండ్? సమ్ టైమ్స్ వీఆర్ యూజింగ్ దిస్ కమాండ్. ఓకే, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. క్లియర్ ఆర్ నాట్? ఎస్ సుబ్బారెడ్డి, యా, మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. అంటే రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏది సార్ట్ కమాండ్ ఎందుకు అనేది ఐడియా ఉంటే, ఇప్పుడు ఓకే, సార్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద
file content either in ascending order or descending order also. And also it will help us to sort based on the column index, based on the column also. అలా చెప్పాలన్నమాట. మీరు మల్టిపుల్ వేస్లో ఆలోచించి ట్రై చేయొచ్చు. ఒక షార్ట్ కమాండ్ దేనికో మనకు తెలిస్తే మనం గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఆ రిక్వైర్మెంట్ మనకు ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు, ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎవరికి ఆ లాజిక్స్ ఇమీడియట్గా తట్టవు కదా, ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కొరాకిల్లో లేదంటే చాట్ జీపీటీలో కొడితే ఆప్షన్స్ వచ్చేస్తాయి. కానీ ఆ కమాండ్ దేనికో తెలిసి ఉండాలి. అట్లీస్ట్ ఒక సినారియో వచ్చినప్పుడు, ఆ సినారియోకి వచ్చినప్పుడు మనం ఏ కమాండ్స్ మనం సెర్చ్ చేస్తే మనం ఆన్సర్ చెప్పగలం, ఆ అవుట్పుట్ మనం తీయగలం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా, క్లియర్ గైస్? నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా నేను వాడతాను. నా ప్రాజెక్ట్లో అయితే మాత్రం నేను రెగ్యులర్గా వాడతాను. ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో కూడా ఈవెన్ డెవలపర్ అయినా వాడాల్సిందే, అతను కానీ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అయ్యి కానీ వర్క్ చేస్తూ ఉంటే. ఓకే ఓకే ఫైన్. ఈ కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నానంటే మనం నెక్స్ట్ మన క్లాసులు డిస్కస్ చేస్తాం కదా, ఆ క్లాసులు ఏదైతే టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానో ఆ టూల్స్లో కూడా నేను ఈ కమాండ్ వాడతాను. నేను వాడిన తర్వాత మీ అవుట్పుట్ ఎలా వచ్చింది, మీరు అలా ఆ కమాండ్ ఎందుకు వాడారని నన్ను అడగొద్దు. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, ఈ క్లాస్లోనే చెప్తాను ఆ కమాండ్ నేను రెగ్యులర్గా వాడుతుంటాను అనేసి. ఆ కమాండ్ నేమే టాప్ కమాండ్. ఇక్కడ మనం షార్ట్ ఎన్ని వేస్లు యూస్ చేసాము, ఫైల్ నేము ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా, రివర్స్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలంటే షార్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకేనా, ఏ ఆప్షన్ యూస్ చేయాలి, -r యూస్ చేయాలి రివర్స్లో. ఓకేనా, అదే మనకి పర్టికులర్ కాలంని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలంటే సార్ట్. ఓకేనా, -k. వాట్ ఈస్ దట్ కాలం నెంబర్, దిస్ ఈస్ ద కాలం నెంబర్. ఓకేనా, 3 ఇస్ ద కాలం నెంబర్. దెన్ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకే గ్రేట్. దెన్ నేను రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్, మేజర్గా యూస్ చేసే కమాండే గ్రెప్. మీరు రియల్ టైం వర్క్ చేసే కానైతే మీరు జెన్యూన్గా ఇవ్వండి, ఆర్ యూ యూజింగ్ గ్రెప్ ఆర్ నాట్ ఇన్ యువర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. రెగ్యులర్లీ అట్లీస్ట్ 1 time 2 time 3 time 5 times ఆల్సో గ్రెప్ యూస్ చేస్తున్నావా లేదా? ఒక డెవాప్స్ ఇంజనీరు ఒక క్యూబర్నెటీస్ మీద వర్క్ చేస్తున్నా, డాకర్ మీద వర్క్ చేస్తున్నా, గ్రెప్ కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ ఆప్షన్స్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ కమాండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని ట్రై చేస్తాను. క్లియర్ గైస్? ఎస్ ఆర్ నో? Yes or no? Anyone using grep command in your previous projects? Anyone using? Most of the people are using the grep command. See, grep ante meaning ఏంటంటే it is used to search the content, inside the file. ఓకేనా, డైరెక్టరీస్ లోపలికి వెళ్ళి సెర్చ్ చేయడం చెప్తాను. ఒక ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్ అంటే డేటా, ఆ డేటా ఉందా లేదా. మన డెవలపర్ మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే, ఓకే నా దగ్గర ఒక ఫైల్ ఉంది, లాగ్ ఫైల్ ఉంది, ఈ లాగ్ ఫైల్లో ఈ ఎర్రర్ ఉందా లేదా చెప్పంటాడు. ఎందుకంటే డెవలప్మెంట్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళకి లైనక్స్ కమాండ్స్ అంత గ్రిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, డెవాప్స్ ఇంజనీర్ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక కాల్లో జాయిన్ అయినప్పుడు మనం ఇష్యూ ట్రబుల్ షూట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కమాండ్స్ ఇస్తారు. ఈ కమాండ్ ఎన్నిసార్లు ప్రజెంట్ అయి ఉంది, లేకపోతే ఆ ఫైల్లో ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఎల్ఎస్ ఏ ఫైల్స్ ఉన్నాయి, cat.tool.txt అని ఇక్కడ ఇది ఉంది. ఈ ఫైల్లో నేనేం సెర్చ్ చేయాలంటే ఏదో ఒక స్ట్రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ నేమ్ ఉందా లేదా సెర్చ్ చేయాలా, అంటే అదొక ఎర్రర్ అనుకోండి, ఎర్రర్ ఉందా లేదా అని సెర్చ్ చేయాలా. ఇప్పుడు నేనేం చేస్తాను, గ్రెప్. ఓకేనా, నెక్స్ట్ ఏ స్ట్రింగ్ ఏం సెర్చ్ చేయాలి నేను, ఏదైతే ఎర్రర్ అయితే ఎర్రర్ అని టైప్ చేయండి. ఓకేనా, లేదు నా దగ్గర ఆ ఎర్రర్ అనే దాంట్లో సింబల్ లేదు కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ యూ నేమ్ ఉందా లేదా సెర్చ్ చేయాలనుకుంటున్నా. ఎక్కడ సెర్చ్ చేయాలనుకుంటున్నాను, గ్రెప్ స్ట్రింగ్ ఎక్కడ సెర్చ్ చేయాలి, ఏ ఫైల్లో సెర్చ్ చేయాలి, tool.txt. ఎంటర్. సి యూ నేమ్ ఉందా లేదా చూడండి, హైలైట్ అయింది. నేను ఒక శాంపుల్గా ఒక ఫైల్ తీసుకొని చెప్తున్నాను, లేదంటే ఇంకొక డిఫరెంట్ ఫైల్ ఏమైనా ఉందా మన దగ్గర, క్యాట్ టేబుల్ డిప్లాయ్మెంట్ ఆల్ ఎర్రర్. ఓకే చూద్దాం, ఆల్ ఎర్రర్లో ఏదైనా సెర్చ్ చేద్దాం. క్యాట్ ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ చూడండి చాలా డేటా ఉంది. ఓకేనా, ఇక్కడ రికార్డ్ అనేది సెర్చ్ చేద్దాం. రికార్డ్ అనేది ఉందా లేదా అనేసి. ఓకేనా, ఎలా సెర్చ్ చేస్తాం, గ్రెప్. ఓకేనా, డబుల్ కొటేషన్ రికార్డు. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్, ఆల్ ఎర్రర్ డాట్ టీఎక్స్టీ. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి, చూడండి ఈ లైన్లో ఉంది ఒకటి, ఈ లైన్లో ఒకసారి రికార్డు ఉంది. నెక్స్ట్ చూడండి
2 సార్లు ఉంది రికార్డు. ఓకేనా, డబ్ల్యూసి చెప్తాను దాని మీద ఎలా అప్లై చేయాలని. ఓకేనా, బేసిక్ కమాండ్ అర్థమైందా? గ్రెప్ కమాండ్ దేనికి, ఎలా గ్రెప్ నువ్వు ఏ కంటెంట్ అయితే సెర్చ్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎర్రర్ అని సెర్చ్ చేయాలా, ఎర్రర్ ఆ ఫైల్ నేమ్ ఆల్ డాట్ లాగు ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. క్లియర్? ఎస్. నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, మనకు తెలుసు కదా, లైనక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అని చెప్పాను నేను ఫస్ట్ క్లాస్లోను సెకండ్ క్లాస్లోను. లైనక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్. అందుకనే మీరు ఈ సెషన్కి వచ్చే ముందు ఓల్డ్ సెషన్స్ని మనం రివైజ్ చేస్తే నేను ఇక్కడ మాట్లాడే టెర్మినాలజీ ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా, కేస్ సెన్సిటివ్ అంటే లోయర్ కేసు అప్పర్ కేసు బోత్ డిఫరెంట్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఏదైతే డేటా ఉందో, నాకు ఏదైతే డేటా ఉందో ఈ డేటాలో రికార్డ్ డాట్ సారీ ఈ డేటాలో నేను ఏం సెర్చ్ చేయాలనుకున్నాను, రికార్డ్ అని సెర్చ్ చేయాలనుకున్నాను, ఒక ఎర్రర్ని సెర్చ్ చేయాలనుకున్నాను. ఓకేనా, సెర్చ్ చేయాలంటే ఏంది, గ్రెప్ వాట్ ఈస్ దట్ మెసేజ్ నేమ్, రికార్డ్. ఓకేనా, రికార్డ్. వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్, all.error.txt. ఈ ఈ ఈ ఈ కమాండ్కి అవుట్పుట్ వస్తుందా రాదా? ఎనీ ఐడియా? నేను ఈ కమాండ్ రన్ చేస్తున్నాను, ఇందాకట్లాగే రికార్డ్ని సెర్చ్ చేస్తున్నాను, అవుట్పుట్ వస్తుందా రాదా? ఇట్ విల్ నాట్ కమ్. ఎందుకని? లైనక్స్ అనేది కేస్ సెన్సిటివ్ అని చెప్పాను నేను. కేస్ సెన్సిటివ్ అంటే ఈ రికార్డ్ వేరు, ఈ రికార్డ్ వేరు. ఇక్కడ చూడండి, ఆర్ స్మాల్తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ క్యాపిటల్తో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ సెన్సిటివ్ అంటే లోయర్ కేస్ లెటర్ అప్పర్ కేస్ లెటర్ డిఫరెంట్. కానీ మనకి డెవలపర్లు వచ్చేసి ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక ఎక్సెప్షన్ని షేర్ చేస్తారు. అతను కాపీ పేస్ట్ కోడ్లోంచి డైరెక్ట్గా ఆ ఎక్సెప్షన్ని కాపీ చేసి మనకి షేర్ చేశాడంటే డైరెక్ట్గా మనం జూమ్ చాట్ లేదా టీమ్స్లో కాపీ చేసి రన్ చేస్తే వస్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ జేడీబీసీ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ జేడీబీసీ ఎక్సెప్షన్ కానీ అతను ఫ్లోలో టైప్ చేసేటప్పుడు జేడీబీసీ ఎక్సెప్షన్ అంటాడు. మన ప్రోగ్రామేటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఓకే ఇదే స్ట్రింగ్ సెర్చ్ చేయాలేమో, ఓకే ఒరిజినల్ అయితే ఇది ఎక్సెప్షన్, ఇది ఎర్రరు కానీ అతను మనకి ఇచ్చింది బై మిస్టేక్ ఇలా ఇచ్చేసాడు. ఓకే ఇదే ఏమో స్ట్రింగు అని సెర్చ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, ఆడ ఉండదు, ఆ స్ట్రింగ్ మ్యాచ్ కాదు. ఎందుకని? లైనక్స్ కేస్ సెన్సిటివ్. ఈ స్ట్రింగ్ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. అప్పుడు ఏం చేయాలనంటే, ఏదైతే డేటా నువ్వు సెర్చ్ చేయాలనుకుంటున్నావో ఆ సెర్చ్ చేయాలనుకున్నది కేసుని ఇగ్నోర్ చేయాలనంటే -i అని పాస్ చేయండి. నువ్వు ఏదైతే డబుల్ కొటేషన్లో డేటా ఇచ్చావో అది లోయర్ కేస్ అయినా అప్పర్ కేస్ అయినా నాకు అవుట్పుట్ డిస్ప్లే చెయ్యి అని మీనింగ్. ఇగ్నోర్ అంటే కేస్ ఇగ్నోర్ చేస్తాం. మన జావాలో కూడా స్ట్రింగ్స్లో ఇగ్నోర్ కేసు ఉంటుంది అనమాట. లోయర్ కేస్ అప్పర్ కేస్ని ఇగ్నోర్ చేసి స్ట్రింగ్ని మ్యాప్ చేస్తూ ఉంటాం మనం కోడ్ రాసేటప్పుడు. అలానే మనకు లైనక్స్లో -i అనే ఆప్షన్ యూస్ చేసి కేసుని ఇగ్నోర్ చేయమంటాం. చూడండి వచ్చిందా లేదా? ఎస్ సార్ నో? క్లియర్ గైస్? ఎందుకు ఐని యూస్ చేస్తాం? క్లియర్ ఆర్ నాట్? ఎస్, క్లియర్. కేస్ సెన్సిటివ్. ఓకే, లైనక్స్ కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఈ కమాండ్ని రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి మన రిక్వైర్మెంట్ ఏంటంటే, మనకి డెవలపర్ మన దగ్గరికి వస్తారు కదా, డెవలపర్ కానీ టెస్టర్ కానీ ఎవరైనా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి అమ్ముకుండకుండా ఒక స్ట్రింగ్ ఇస్తే సెర్చ్ చేస్తారే, మనకు కమాండ్ తెలుసు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అదే ఫైల్లో ఎర్రర్ ఎన్నిసార్లు ఉందో చూడమంటాడు. ఎన్నిసార్లు అనేది డబ్ల్యూసీ నేను చెప్తాను, వెయిట్ ఎర్రర్ ఉందా లేదా, దాంతోపాటు ఏం చేస్తాడంటే ఎక్సెప్షన్ కూడా ఉందా లేదా అడుగుతాడు అనమాట. ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్. ఓకేనా, ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఎర్రర్ అయినా ఉందా లేదంటే ఎక్సెప్షన్ ఉందా అని సెర్చ్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేస్తాం, ఎర్రర్ కావాలనంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, గ్రెప్ -i, ఓకేనా, ఎర్రర్ అని సెర్చ్ చేసావు. దాని తర్వాత ఫైల్ నేమ్ all.txt ఆ ఫైల్ ఇచ్చావు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ -i, ఓకేనా, ఎర్రర్ కాకుండా ఎక్సెప్షన్ కూడా సెర్చ్ చేయమన్నాడు కదా, ఎక్సెప్షన్ కూడా సెర్చ్ చేసి డిస్ప్లే చేయాలి అతనికి. ఎక్సెప్షన్ all.txt ఇలా చేయడం బెస్ట్ అప్రోచా? ఓకే, మనకు తెలియదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ అతనికి ఎర్రర్ని డిస్ప్లే చేస్తాం, దాని తర్వాత ఎక్సెప్షన్ డిస్ప్లే చేస్తాం. కానీ మనం డెవాప్స్ ఇంజనీరింగ్ కదా, కొంచెం స్మార్ట్గా రాయాలి కమాండ్స్, కొంచెం స్మార్ట్గా రాయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్యాట్ కమాండ్ ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే రికార్డ్ని సెర్చ్ చేయాలి, రికార్డ్తో పాటు పాకిస్తాన్ కూడా సెర్చ్ చేయాలి, లేదంటే 2021 సెర్చ్ చేయాలి.
రికార్డు సెర్చ్ చేయాలి, 2000 సెర్చ్ చేయాలి. ఫస్ట్ ఎర్రర్, సెకండ్ ఎర్రర్, ఈ ఫైల్లో ఆ రెండు ఎర్రర్లు అంటే రెండు చెప్తున్నారు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. జనరల్గా నన్ను అయితే అడిగేది రెండు అడుగుతారు, రెండు వన్ ఇస్తుంటారు జనరల్గా. కొన్నిసార్లు ఈ రెండు స్ట్రింగ్స్ ఉన్నాయో లేదో చూడమంటారు. ఓకేనా. గ్రెప్ -i, ఓకేనా. డబుల్ కొటేషన్లో ఫస్ట్ స్ట్రింగ్ నేమ్ ఏంది, రికార్డు. ఫస్ట్ ఎర్రర్ ఇది. నెక్స్ట్ వెంటనే పైప్ వేసేయండి, పైప్ సింబల్. అండ్ సారీ ఆర్. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏం సెర్చ్ చేయమన్నాడు, 2021 ఉందా లేదో చూడమన్నాడు. డబుల్ కొటేషన్ క్లోజ్ చేయండి. ఫైల్ నేమ్ ఏంది, ఆల్ డాట్ ఎర్రర్ అని. ఇప్పుడు మీకు అవుట్పుట్ రాకపోవచ్చు, చూడండి. అవుట్పుట్ ఏం రాలేదు, ఎక్కడ మ్యాచ్ కాలేదు. ఇక్కడ ఏం చేయాలనంటే -iతో పాటు యూ నీడ్ టు పాస్ ద ఈ ఆప్షన్. ఈదర్, ఈ అంటే ఈదర్, ఈదర్ అంటే ఫస్ట్ స్ట్రింగ్ కానీ లేదంటే సెకండ్ స్ట్రింగ్ కానీ. చూడండి, ఈదర్, ఈ అంటే ఈదర్, ఐ అంటే ఇగ్నోర్, లోయర్ కేసి అప్పర్ కేసి వదిలేసేయి. అండ్ ఈదర్ రెండు ఆప్షన్లు అప్లై చేసాను చూడండి ఇక్కడ. అలా మల్టిపుల్ ఆప్షన్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే రికార్డు డిస్ప్లే అయింది, 2021 డిస్ప్లే అయింది. క్లియర్ గైస్. ఇఫ్ ఐ వాంట్ టు సర్చ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రెప్, విచ్ ఆప్షన్ ఐ నీడ్ టు పాస్, విచ్ ఆప్షన్ ఐ నీడ్ టు పాస్, విచ్ ఆప్షన్ ఐ నీడ్ టు పాస్, -e, -e, -e. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్కడైతే డిస్ప్లే అయిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఈ కమాండ్ అంతా డిస్ప్లే అయిందో, ఓకే ఫైన్, బాగానే డిస్ప్లే అయింది, మీరు అవుట్పుట్ చూశారు. కానీ అతనికి ఇది ఏ లైన్ నెంబరో తెలియదు. ఏ లైన్ నెంబరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 లైన్స్ ఉంటాయి, ఆ 1000 లైన్లో ఏ లైన్లో ఈ ఎర్రర్ ఉంది, ఏ లైన్లో ఇంకొక ఎర్రర్ వచ్చింది, అవన్నీ తెలియదు కదా. అప్పుడు ఏం చేయాలనంటే నువ్వు దాంతోపాటు ఏం చేస్తావు అంటే ఎన్ మనకు జనరల్గా తెలుసు కదా. జనరల్గా ఎన్ అంటే మనం క్యాట్లో కూడా చూసాం కదా. ఎన్ అనే కమాండ్, సారీ ఎన్ అనే ఆప్షను, ఎన్ అనే ఆప్షను క్యాట్లో కూడా మనం సెర్చ్ చేసి చూసాం కదా ఎన్ అనే ఆప్షన్ని. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 6లో ఉన్నాయి, లైన్ నెంబర్ 12లో కూడా ఉంది. లైన్ నెంబర్ 6లో ఉంది, లైన్ నెంబర్ 12లో ఉంది ఆ ఎర్రర్. అతను ఇచ్చినటువంటి రికార్డ్ ఎక్కడ ఉంది, ఆ ఎంటైర్ ఫైల్లో లైన్ నెంబర్ 12లో ఉంది, లైన్ నెంబర్ 6లో కూడా ఉంది. క్లియర్ గాయస్. ఎస్ ఆర్ నో. ఓకే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చెప్పే ముందే గ్రెప్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీరు సాటర్డే సెషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సాటర్డే సెషన్ మిస్ అవ్వద్దు. ఒక ఎర్రర్ వచ్చిన తర్వాత నన్ను అడిగినటువంటి సినారియో, ఒక ఎర్రర్ నువ్వు కనుక్కున్నావు కదా ప్రశాంత్, దానికి ముందు ఒక 20 లైన్స్, దాని తర్వాత ఒక 20 లైన్స్ కావాలంటాడు. చూసారా సినారియో. నువ్వు ఎర్రర్ 1000 లైన్స్ ఉన్నాయి ఫైల్స్. ఇక్కడ అతను ఏమని అడుగుతాడంటే ట్రబుల్ షూటింగ్, డీబగ్గింగ్, ఇష్యూ డీబగ్ చేసేటప్పుడు 1-2,000 లైన్స్ ఉన్నాయి. 1-2,000 లైన్స్ ఉన్నాయి. 1-2,000 లైన్స్ ఉంటే 480 దగ్గర ఎర్రర్ వచ్చింది. 480 లైన్లో ఎర్రర్ ఉంది. అతను ఇచ్చినటువంటి స్ట్రింగ్ ఉంది. అప్పుడు అతను ఏం చెప్పాడంటే దీనికి ముందు బిఫోర్ 20 లైన్స్, ఆఫ్టర్ 20 లైన్స్ ఐ వాంట్ దట్ డేటా అన్నాడు. అటువంటి కమెంట్స్ చెప్తాను. డోంట్ మిస్ సాటర్డే సెషన్. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కమాండ్స్. రెగ్యులర్గా నేను యూస్ చేసే కమాండ్స్ మెయిన్ టార్గెట్. జనరల్గా మనకు కావాల్సిన కమాండ్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. క్లియర్ గైస్. ఎనీ డౌట్స్? క్లియర్ ఆర్ నాట్? లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. డోంట్ మిస్ టుమారో, సారీ సాటర్డే సెషన్.